UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అనకాపల్లిలో పుట్టి పెరిగిన తర్వాత హైదరాబాద్ వచ్చి డాన్సర్గా మంచి పేరు తెచ్చుకుని అక్కడి నుంచి చైనా చిరంజీవి గారిని చైనాలో ఇండియన్ మైకేల్ జాక్సన్ అంటారండి. వచ్చిన తర్వాత బాలా శంకర్ షూటింగ్ అవుతుంది, కలిసాను సార్. ఇంకా ఐ కాంట్ స్టాప్ మై ఎమోషన్. ఇంకా ఒక అలా ఏడుస్తున్నాను సార్. బాస్ విజయ్ ఊరుకో, విజయ్ ఊరుకో. మా ఆవిడ పక్క నుంచి గిల్లేస్తుంది సార్. ఏంటి అంత పెద్ద మనిషి ఉన్నప్పుడు నువ్వు ఏడుస్తున్నాడు చిన్నపిల్లలాగా ఏంటంటే, బాస్ కూడా వద్దమ్మా తప్పమ్మా ఏమన్నద్దు, విజయ్ ఎమోషన్ అది ఎన్ని రోజులు పోటో నేను నాకు కలాలి అనుకుంటున్నాడు. అదే ఆయన కొద్దిగా స్టిల్ ఐఎమ్ గెటింగ్ ఎమోషన్ యూనో. అంటే నేను ఊహించలేదు సార్, నేను ఆయన పక్కన కూర్చుంటానని. వచ్చిన తర్వాత ఆయన కనీసం వీళ్ళు చైనా నుంచి వచ్చారు, వీడి వైరస్ ఉంటుందేమో అదేం లేదు సార్. వచ్చారు, హక్ చేసుకున్నారు. ఇంకంతకంటే గొప్ప మనిషి గురించి మనం ఏం చెప్తాం సార్. నా ఇంట్లో మనుషులు, రక్త సంబంధం ఉన్న మనుషులే నన్ను, నా ఫ్రెండ్సే, మా అనకాపల్లి ఊరు వాళ్ళే నన్ను కళ్ళడానికి వారం రోజులు టైం తీసుకున్నారు సార్. అలాంటిది మేము ఫ్లైట్ ల్యాండ్ అయిన మరుసటి రోజే మమ్మల్ని చిరంజీవి గారు పిలిచారు, హక్ చేసుకున్నారు, మా పిల్లలు ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దులాడారు. అంటే ఆయన మనిషిని మనిషిలా గుర్తించారని ఆ రోజు మా ఆవిడైతేనండి ఎమోషనల్ అయిపోయింది. నేను ఇలా కాస్ట్యూమ్ వేసుకొని ఇలా ఫ్లోర్లోకి ఇలా అడుగు పెట్టండి, రాజసుందరం మాస్టర్ అక్కడ ఉన్నాడండి. అసలు నేను ఒక స్టెప్ కూడా వేయలేదు, ఎంటర్ కూడా అవ్వలేదు. ఆ మేనేజర్ చెప్పాడంట, అరే మహేష్ బాబు డాన్సర్కి పొట్టోళ్ళు డాన్సర్లు వేస్తారట మీకు అని ఇన్ఛార్జ్ చెప్పాడండి. ఆ ఇన్ఛార్జ్ వచ్చి, విజయ్ ఏమనుకోవద్దు, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, మాస్టర్ ఒప్పుకోలేదని చెప్పాడు. మీరు మరి అన్నీ నేర్చుకుని డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో మంచి పేరు తెచ్చుకుని టాప్ వచ్చి మీరు ఎందుకు సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్గా సెటిల్ కాలేపారు? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా నేను మెంబర్షిప్ తీసుకున్నప్పుడు అండి యూనియన్ వాళ్ళు ఒక రూల్ పెట్టారండి. ఏంటంటే చాలా ఎక్కువ ఇన్కమ్ ఉండేది యాక్చువల్గా అప్పట్లో. నాకు అక్కడ నా గ్రూప్కి డిమాండ్ ఉండేది. బట్ అవన్నీ వదులుకొని ఎందుకు వచ్చానంటే, చిరంజీవి గారితో పని చేయాలి, ఆయన్ని చూడాలి, అట్లీస్ట్ సైడ్ డాన్సర్ అయినా ఆయన సినిమాలో చేయాలి. ఆ ఫోర్స్ నన్ను డ్రైవ్ చేసింది సార్ హైదరాబాద్ వరకు కూడా. బట్ వీళ్ళు పెట్టిన రూల్ వల్ల ఏంటంటే నేను అది రీచ్ అవ్వడానికి చాలా టైం పట్టిలో ఉందని నేను తెలుసుకున్నాను. ఇంక వేరే కమ్స్ టు ఫిలిం డాన్సర్ చూసానండి, ఇంక వెయిట్ చేసాను, అవ్వట్లేదు. 5 years వరకు అంటే నా వల్ల కాదేమో అనిపించి ఇంక నేను సో వై కాంట్ వి గో టు ఇంటర్నేషనల్లీ, ఇక్కడ మనకు అవకాశాలు తక్కువ వస్తున్నాయి, ఇంక మనం వెయిట్ చేయడం, మన టైం వేస్ట్ చేయడం అనవసరం. బ్యాంకాక్ ఫస్ట్ టైం ఛాన్స్, అక్కడ కూడా కొద్దిగా ఇబ్బంది పడడం. తర్వాత వియత్నాం, హాంకాంగ్, సింగపూర్, తైవాన్, దెన్ ఫైనల్లీ సెటిల్ డౌన్ ఇన్ చైనా ఫ్రమ్ 12 years. 12 సంవత్సరాల నుంచి చైనాలో ఫ్యామిలీతో అక్కడే సెటిల్ అయిపోయింది సార్. ఇంకా గ్రేట్, రియల్లీ గ్రేట్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. నేను ఎప్పుడూ చెప్పేటట్టుగా ప్రతిదీ నాది స్పెషల్ టచ్ ప్రోగ్రామే అవుతుంది. ఎందుకంటే ఈ ప్రోగ్రాంకి వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ రంగాలలో 100% స్పెషల్ ఐకన్స్, స్పెషల్ పీపుల్, స్పెషల్ సెలబ్రిటీస్ అయితేనే నా కార్యక్రమానికి వస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళలో ఇప్పుడు మనతో పాటు ఉన్న ఈ గెస్ట్ 100% 100కి 1,00,00,000 ఈజ్ ఎ స్పెషల్ గెస్ట్. ఎందుకంటే అనకాపల్లిలో పుట్టి పెరిగిన తర్వాత హైదరాబాద్ వచ్చి డాన్సర్గా మంచి పేరు తెచ్చుకుని అక్కడి నుంచి ఏకంగా చైనా దేశానికి వెళ్ళిపోయి అక్కడ యోగా మాస్టర్గా, డాన్సర్గా ఎంతో పేరు తెచ్చుకుని, ఎంత పేరు తెచ్చుకున్నాడంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి తన పేరుని నమోదు చేసుకునే అంత గొప్ప స్థాయికి మన గెస్ట్ ఇప్పుడు చేరుకున్నారు. ఆ గెస్ట్ పేరు ఈజ్ ది వెరీ యంగ్ మ్యాన్. He is Mr. Konatala Vijay. He is now with us in the studio. Let us welcome him.
వెల్కమ్ విజయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇట్ ఈస్ మై ప్లెజర్ అండ్ ప్రివిలేజ్ ఆల్సో. బికాస్ ఇప్పుడు అంటే మన భారతీయులు, అందులో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో, ఒక దేశం అని కాదు, ప్రపంచ పటంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో మన వాళ్ళు ఉండడమే కాకుండా వాళ్ళ ప్రత్యేకతను కూడా అక్కడ చాలా గొప్పగా చాటి చెప్తున్నారు. దట్ ఈస్ వేర్ యూఆర్, ఐ సే యూఆర్ గ్రేట్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇంత యంగ్ ఏజ్లో అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి, అసలు ఈ చైనా ప్రయాణం అన్నది పక్కన పెడితే అసలు బేసిక్గా అనకాపల్లి నుంచి బయలుదేరిన నీ ప్రయాణం హైదరాబాద్ ఎందుకు వచ్చింది అన్నది నా తాలూకా. అంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా నాకు డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఓకే. అది కూడా రీజన్ మన మెగాస్టార్ చిరంజీవి గారు వల్లే. అంటే ఆయన సినిమాలు చూసి ఆయన డ్యాన్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని, అంటే చిన్నప్పుడు స్కూల్ డేస్లో ఫంక్షన్స్ అయినా కూడా, పార్టీస్ అయినా కూడా టీచర్స్ నన్నే పికప్ చేసేవారు. మీరు చేయండి డ్యాన్స్, మొత్తం స్టూడెంట్స్ అందరినీ పికప్ చేయండి, మీరు అందరూ కూడా టుగెదర్గా చేయండి అని చెప్పి వాళ్ళు అవకాశం ఇవ్వడం. అప్పుడు చిరంజీవి గారు అంటే ఆయన సినిమాలు చూసి ఆయన డ్యాన్స్లు అంటే అది మైండ్లో ఉండిపోయింది, ఆయన స్టెప్లు కానీ ఇవన్నీ కూడా. కాబట్టి అక్కడి నుంచి ఆ సాంగ్స్లో, ఆ మూవీస్లో స్టెప్స్ తీసుకొని మేము ఫేర్వెల్ పార్టీస్లో చేయడం కానీ, అలా అక్కడి నుంచి బేస్ యాక్చువల్గా చిరంజీవి గారి నుంచి వచ్చింది అది, అంటే డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్. ఓకే. అలాగ అప్పటి నుంచి చిన్న చిన్న షోలు చేయడం, లోకల్గా ఏమైనా ఫెస్టివల్స్ అవుతున్నప్పుడు కానీ ఏమైనా ఉంటాయి కదండి, అనకాపల్లి సంబరాలు అంటుంటారు, అలా వరల్డ్ అంటే తెలుసు కదా, అవన్నీ చేయడం ప్యాషన్గా, చాలా ప్యాషనేట్గా ఉండేవాడిని డ్యాన్స్ పట్ల. అలా అప్పట్లో టీవీ షోస్ స్టార్ట్ అయ్యేవి కాబట్టి అప్పుడు నేను ఒక గ్రూప్ ఫామ్ చేసుకుని కొంతమంది స్టూడెంట్స్ని వాళ్ళు ట్రైన్ చేసి ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నాను. టీవీ షోలో కూడా వెళ్ళాలి మనం, ఇక్కడతో ఆగిపోకూడదు అని చెప్పి నేను ఇప్పుడు డాన్స్ బేబీ డాన్స్ కానీ ఫస్ట్ దానికి ప్రిపేర్ అవుతున్నాం సార్. మేము ఆపర్చునిటీ వచ్చింది. ఆ ఫస్ట్ అటెంప్ట్ లోనే వీఆర్ ద విన్నర్స్ ఆఫ్ ద షో. ఎట్ ద టైమ్ ఇట్స్ వెరీ సెన్సేషన్. అప్పట్లో డాన్స్ బై డాన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి చాలా కష్టం యాక్చువల్ గా. అది అవకాశం వచ్చింది, అందులో ఫస్ట్ వచ్చిందండి. విత్ దట్ ఐ బికేమ్ లిటిల్ పాపులర్ ఇన్ మై సిటీ. అనకాపల్లిలో కొద్దిగా ఫేమస్ అయ్యాం. విజయ్ అలా అని కాదులేండి, కొద్దిగా రికగ్నేషన్ వచ్చింది. డాన్స్ కింగ్ అలా అని కాదు, బట్ రికగ్నేషన్ అయితే వచ్చిందండి. అదే మన వాళ్ళు టీవీలో వచ్చారని, మా ఊర్లో కూడా చాలా మంది. అవును సార్, ఎగ్జాక్ట్లీ. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవడం. అక్కడి నుంచి ఆ ఎనర్జీ నాకు బాగా ఇచ్చిందండి. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఫస్ట్ రావడం అదొక ఎనర్జీ ఇచ్చింది, పాజిటివ్ ఎనర్జీ. అప్పటి నుంచి ఇంకా అన్ని టీవీ షోలో కూడా పార్టిసిపేట్ చేయడం కానీ కొద్దిగా పేరు తెచ్చుకున్నాను. అక్కడి నుంచి అక్కడితో అయిపోకూడదు, మనం ఫిలిం డాన్సర్గా కూడా వెళ్ళాలి, సినిమాలు ఖచ్చితంగా వెళ్ళాలి, కొరియోగ్రఫీ చేయాలనేది అంబిషన్గా నేను. అది కూడా ఖచ్చితంగా చిరంజీవి గారితో చేయాలి, ఖచ్చితంగా ఒక్క సాంగ్ అయినా చేయాలి, అట్లీస్ట్ ఒక స్టెప్ అయినా ఆయనతో వేయించాలి మన డైరెక్షన్లో అనుకొని. ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్ గానే మనం ఈ ఫీల్డ్ లోకి వచ్చాం కదండి. ఇప్పుడు గోల్ ఉంటది కదా ఎవరికైనా సరే, ఆ గోల్ తోనే నేను హైదరాబాద్ రావాలి, డాన్సర్ గా చేయాలి, మాస్టర్ గా చేయాలి, మన చేయించాలి, ఇదే మన గోల్ సార్. ఇంక వేరేది ఏం లేదు సార్ నాకు. అప్పుడు నేను ఫిల్మ్ డాన్సర్ గా రావడం, అక్కడ ఆడిషన్స్ కి సెలెక్ట్ అవ్వడం, మెంబర్షిప్ తీసుకోవడం, అక్కడ కొన్ని సినిమాలు చేశానండి. డాన్సర్ గా కొద్ది అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కూడా చేశాను. అప్పుడు కొంతమంది మాస్టర్లు, అప్పుడు లోకల్ మాస్టర్స్ ఉన్నారండి, వాళ్ళకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేశాను. అప్పట్లో ఇంకా మన హైదరాబాద్ మాస్టర్స్ అంత పికప్ అవ్వలేదు అట్ దట్ టైమ్. 2004 ఐ థింక్, 2004-2005. బట్ రీసెంట్లీ అవర్ మాస్టర్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్, లైక్ పాన్ ఇండియన్ కొరియోగ్రాఫర్స్ నౌ. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. సో అలాగది అక్కడ హైదరాబాద్ లో సెటిల్ అవ్వడం జరిగిందండి. అప్పుడు మీరు చెప్తున్నట్టుగా అంటే నేను ఇంకేం కోరుకోలేదండి, ఒక చిరంజీవి గారు. అదే సార్, అదే మీరు ఎలా చెప్పారంటే చాలా సింపుల్ గా, కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలి తప్పితే చిన్న కోరికలు లేవు సార్. అంటే అప్పుడున్న నాలెడ్జ్ కి అది కష్టమో లేకపోతే డిఫికల్టో ఇంపాసిబుల్ అని నాకు తెలియదండి. అదైతే నా కోరిక అంతే. అదే అంటే అది చూడడానికి అమాయకత్వంగా ఉండొచ్చు అప్పట్లో నా వయసుకి. ఐ మీన్ నాకు నాలెడ్జ్ లేకపోవచ్చు, లేదంటే ఇది కష్టమా, చిరంజీవి గారిని కలగలమా అని ఆలోచించలేదు సార్. బాస్తో చేయాలంతే, మన చిరంజీవి గారితో చేయాలంతే. అదే చిరంజీవి గారిలో ఉన్న మ్యాజిక్. మ్యాజిక్ ఇన్ చిరంజీవి గారు. ఎలాగంటే ఇప్పుడు ఎంతమందో డైరెక్టర్లు, హీరోలు ఈ రోజున చాలా మంచి బిజినెస్, మంచి దీనిలో ఉన్న వాళ్ళే అందరూ చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తో ఇండస్ట్రీకి వచ్చారు. డాన్స్ డైరెక్టర్లు ఎవరైనా ఒక హీరో గాని, ఒక డైరెక్టర్ గాని, ఒక హీరో గాని, ఒక హీరోయిన్ గాని, ఒక కొరియోగ్రాఫర్ గాని, ఒక సింగర్ గాని, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గాని, ఒక కెమెరామ్యాన్ గాని,
24 క్రాఫ్ట్స్ లో ఆయనతో సినిమా చేయాలన్నదే ప్రధాన ధ్యేయం. అవునండి, ఎవరికైనా అదే అల్టిమేట్, అది అల్టిమేట్ అన్నమాట. అది దృష్టిలో పెట్టుకుని ఇంకెక్కడి నుంచి ప్రయాణం ప్రారంభిస్తారు. అంతేనండి, ఎగ్జాక్ట్లీ. అదొక పెద్ద ఫోర్స్ అండి, అది గైడ్ చేయడానికి. చిరంజీవి గారు అంటే ఇంకా అందరూ కూడా అసలు ఏ క్రాఫ్ట్ అయినా కాదు, అసలు డాన్సర్ అవ్వచ్చు, డైరెక్షన్ మీరు అన్నట్టు అసలు మొత్తం ఎవరిదైనా గోల్ అయితే అదే. ఆయన డైరెక్ట్ చేయాలి కానీ, ఆయన మ్యూజిక్ చేయాలని కానీ, కొరియోగ్రఫీ చేయాలని కానీ, ఆయనకి అట్లీస్ట్ మేకప్ ఏదైనా సరే, ఎవరైనా సరే అల్టిమేట్ గా ఆయన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తారు. మన ఫిలిం ఇండస్ట్రీకి ఆయనే అది పాయింట్ అనమాట. ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చినా సరే అందరూ కూడా ఆ పాయింట్ కే వెళ్ళాలని ట్రై చేస్తారు. కరెక్ట్. ఎందుకంటే బికాస్ నేను అప్పుడే ఆయన్ని 40 ఏళ్ళగా చూస్తున్నా. ఈ 40 ఏళ్లలో ఎంతమందో ఆయన ఇన్స్పిరేషన్ తో వచ్చి, ఒక రవితేజ కావచ్చు, ఒక నాని కావచ్చు, ఇంకా డౌన్ ది లైన్ యంగ్ హీరోస్ కార్తికేయ ఎలాగా, ఇంకోళ్ళు ఎంతమందికి, ఒక శర్వానంద్, అందరికీ కూడా ఈ రోజున ఆయనే ఒక మూల విరాట్ అన్నమాట. చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకుని సినిమా ఇండస్ట్రీకి వచ్చేసారు. ఇప్పుడు మన సునీల్ కూడా ఆయన డాన్సులు చేసేస్తారు. అవునండి, మెగా ఫ్యాన్ ఆయన కూడా, మెగా ఫ్యాన్, రైట్. తను ఎక్కడికి వెళ్ళినా అదొక డిమాండ్ సునీల్ కి. అవునండి, ఇంద్ర బిట్టు చేయమని. అంటే నేను మీ విషయంలో నాకు చిన్న ఇదేంటంటే, కన్ఫ్యూజన్ ఏంటంటే, మీరు మరి అన్ని నేర్చుకుని డాన్స్ బేబీ డాన్స్ లో మంచి పేరు తెచ్చుకుని టాప్ వచ్చి, మీరు ఎందుకు సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా సెటిల్ కాలేపారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్ గా నేను మెంబర్షిప్ తీసుకున్నప్పుడు అండి, యూనియన్ వాళ్ళు ఒక రూల్ పెట్టారండి. ఏంటంటే, నేను కార్డ్ తీసుకున్నానండి, కార్డ్ తీసుకుని నేను ఏమనుకున్నానంటే, నేను ఇంకా ఇమీడియట్ గా చేయొచ్చు, సాంగ్స్ చేయొచ్చు, కొరియోగ్రఫీ అనుకున్నాను సార్. బట్ వన్స్ దే ఇష్యూ ద కార్డ్ ఫర్ మీ, దెన్ దే సెడ్ అంటిల్ 5 years యూ కెనాట్ డూ ద కొరియోగ్రఫీ. ఓకే, అంటే మెయిన్ మాస్టర్ అవ్వడానికి లేదు, మీరు ఫస్ట్ డాన్సర్ గా చేయాలి, తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేయాలి, తర్వాత మీరు కొరియోగ్రాఫ్ అవ్వాలి. డైరెక్ట్ గా మీరు వచ్చిన వెంటనే కొరియోగ్రఫీ చేయడానికి అవ్వదు, ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి, మీకు ఇండస్ట్రీ గురించి సీనియరిటీ తెచ్చుకోవాలి, వాట్ ఈస్ వాట్ అని తెలుసుకున్న తర్వాత మీరు కొరియోగ్రాఫర్ అవ్వాలి. మా యూనియన్ అనేది ఏదో జస్ట్ ఎలా ఎవరికైనా ఎలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతే ఇన్ అండ్ అవుట్ వెరీ ఈజీ కాదు అది. ఎందుకంటే మిమ్మల్ని పెట్టుకుని, అంటే ఐ మీన్ సినిమా అంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ కాస్ట్. మీరు ఇలా వచ్చేసి మీరు తెలియకుండా, నాలెడ్జ్ లేకుండా మీరు కొరియోగ్రఫీ చేయడానికి వెళ్ళిపోతే, మీరు చేయలేకపోతే ఇబ్బంది కదా, ప్రొడ్యూసర్ నష్టపోతారు, మొత్తం అందరు డేట్స్ ఇబ్బంది అవుతాయి కదా. మీరు నాలెడ్జ్ తెచ్చుకొని ఒక 5 years ఎక్స్పీరియన్స్ అందులో సాధన చేసి అప్పుడు మీరు కొరియోగ్రాఫర్ అయితే మీకు మంచిది, అందరికీ మంచిది అని ఆ కైండ్ ఆఫ్ రూల్ పెట్టారు సార్ వాళ్ళు. అప్పటికే నేను మాస్టర్ అండి యాక్చువల్గా. బేసికలీ ఐఎమ్ ఏ మాస్టర్ ఫ్రమ్ వైజాగ్, రైట్. I have my own group, I do shows all over the India that time. Okay. ఆ షోస్ అన్ని చేశాను. మళ్ళీ సడన్ గా వచ్చి సైడ్ డాన్సర్ గా చేయాలా, ఒక మాస్టర్ గా ఉండి అనిపించింది. బట్ స్టిల్ ఐ డిడ్ ఇట్. మనకి గోల్ వచ్చి కొరియోగ్రాఫర్ అవ్వాలని కదా అని సైడ్ డాన్సర్ గా చేశాను సార్. అప్పట్లో అవకాశాలు చాలా తక్కువ ఉండే సైడ్ డాన్సర్ కి. అప్పట్లో అందరూ చెన్నై మాస్టర్స్ వచ్చేవారు సార్. అప్పుడు మన వాళ్ళు 30% అండి, వాళ్ళు 70%. అప్పట్లోనే సాంగ్స్ చాలా కొద్దిగా జరిగేవి, అందులో కూడా అవకాశాలు చాలా తక్కువ వచ్చేవండి. మళ్ళీ నేను అనకాపల్లి వెళ్ళి మళ్ళీ నేను రెజ్యూమ్ చేయలేను నా వర్క్, అవన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చాను. యాక్చువల్గా చాలా ఎక్కువ ఇన్కమ్ ఉండేది యాక్చువల్గా అప్పట్లో నాకు అక్కడ. నా గ్రూప్ ఒక డిమాండ్ ఉండేది. బట్ అవన్నీ వదులుకొని ఎందుకు వచ్చానంటే, చిరంజీవి గారితో పని చేయాలి, ఆయన్ని చూడాలి, అట్లీస్ట్ సైడ్ డాన్సర్ అయినా ఆయన సినిమాలో చేయాలి. ఆ ఫోర్స్ నన్ను డ్రైవ్ చేసింది సార్ హైదరాబాద్ వరకు కూడా. బట్ వీళ్ళు పెట్టిన రూల్ వల్ల ఏంటంటే, నేను అది రీచ్ అవడానికి చాలా టైం పట్టిలో ఉందని నేను తెలుసుకున్నాను. మరి చిరంజీవి గారి దగ్గరికి మీరు ఎప్పుడు వెళ్ళలేదు? వెళ్ళలేదు సార్. అంటే చిరంజీవి గారిని కలిసి అవకాశాలు చాలా నేను మిస్ అయ్యాను సార్ యాక్చువల్గా. అంటే ఇప్పుడు జెమినీ టీవీలో డాన్స్ షో ఒకటి వచ్చింది సార్, అది యూటీవీ వాళ్ళ ప్రొడక్షన్ లో. అది షో స్పెషాలిటీ ఏంటంటే, ఆ షో టైటిల్ వచ్చి గ్యాంగ్ స్పెషల్ అండి. ఆ గ్యాంగ్ స్పెషల్ ఏంటంటే, టోటల్ ఆంధ్ర నుంచి మొత్తం అప్పుడున్న యునైటెడ్ ఆంధ్రాకి అన్ని బెస్ట్ గ్రూప్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తాయి సార్. అందులో ఫైనల్ విన్నర్స్ కి వచ్చి చిరంజీవి గారు వచ్చి గ్యాంగ్ లీడర్ అవార్డ్ ఆ విన్నర్ కి ఇస్తారు సార్. అది ఈవెంట్ డిజైనింగ్ అండి. ఆ ఫైనల్ కి వచ్చి రాజమౌళి గారు ఇస్ ద గెస్ట్ అండి, ఫైనల్ కాంపిటీషన్. అండ్ వీఆర్ ఇన్ ద ఫైనల్ రౌండ్. అండ్ రాజమౌళి గారు నన్ను విన్నర్ అనౌన్స్ చేశారు సార్. అన్ని టీమ్స్ లో కూడా విజయ్ గ్రూప్ ఇస్ ద బెస్ట్ అని ఆయన విన్నర్ అనౌన్స్మెంట్ చేశారు సార్ మమ్మల్ని, విజయ్ గ్రూప్. ద వర్డ్ ద నెక్స్ట్ ఈస్ లైక్ దే విల్ మేక్ ఎ లైవ్ ఈవెంట్ ఎట్ జలవిహార్ and the Chiranjeevi garu is the chief guest, and the Chiranjeevi garu will issue the gang leader award to the winners. And we are the winners. అది ఏం జరిగిందంటే, ఫైనల్ ఈవెంట్ అదిగో వస్తుంది, 2 months లో జరుగుతుంది. బాస్ డేట్స్ లేవని అన్నారండి, అది అలా మిస్ అయింది సార్. అది
అంటే అప్పట్లో చిరంజీవి గారి చేతుల మీదుగా గ్యాంగ్ లీడర్ అవార్డు అనేది తీసుకుని ఉంటే నా లైఫ్ వేరే విధంగా ఉండేది యాక్చువల్గా అప్పట్లో. అవును. అది చాలా పెద్ద పాయింట్ అండి, నాకు బ్రేకింగ్ పాయింట్ అవుద్దాం అనుకుని అది మిస్ అయింది సార్. అదొకటి అప్పుడు కలుస్తేనే అనుకుని కలలేకపోయాను. అలాగే మా టీవీలో ఒక షో వచ్చింది సార్. ఆ షోలో మన ఠాగూర్ రిలీజ్ సార్ ఆ రోజు. అంటే మేము ఏ రోజైతే పెర్ఫామ్ చేయాల్సింది ఉందో డాన్స్ పెర్ఫార్మెన్స్, ఆ రోజే ఠాగూర్ ఆడియో రిలీజ్ అయింది, క్యాసెట్స్. మేము అప్పుడే అనకాపల్లి టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగాము. అక్కడ సైడ్ బడ్డీ కొట్లో బాస్ క్యాసెట్ ఉంది. ఇప్పుడు గుర్తుంది నాకు, కట్అవుట్ బాస్ ఇలా ఉంటుంది టైట్ అది అని, వైట్ సిల్వర్ కలర్ షర్ట్, రెడ్ ప్యాంట్, ఠాగూర్. అయితే నాకు అలవాటు అండి, ఎప్పుడు కూడా బాస్ క్యాసెట్ ఫస్ట్ రోజు కొంటాను, వింటాను, గ్రూప్ తో కొరియోగ్రఫీ చేయడం, షోస్ లో పెర్ఫామ్ చేయడం, ఇదే మన పని, వేరే పని లేదు. అయితే అది 9:30, 10కి మాకు షూటింగ్ డేట్ ఇచ్చారండి, ఐ మీన్ టైం చెప్పారు. మేము 6:30కి వచ్చామండి గోదావరి, విశాఖ ఎక్స్ప్రెస్ ఐ థింక్ గోదావరి. విత్ ఇన్ 1 hour లో కొరియోగ్రఫీ చేశాను సార్ నేను ఆ గ్రూప్తో. మొత్తం కొరియోగ్రఫీ చేసి ఏ రోజైతే ఆడియో రిలీజ్ అయిందో ఆ రోజే వెరీ నెక్స్ట్ అవర్ వి పెర్ఫార్మ్ ద ఠాగూర్ సాంగ్, కొడితే కొట్టాలి 6 కొట్టాలి. బట్ వాట్ ఏ కోఇన్సిడెన్స్ ఇస్ వివి వినాయక్ గారు ఇస్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ దట్ ఎపిసోడ్. ఓకే. వినాయక్ గారు చూసి పిలిచినాను, విజయ్ మీరు ఎలా చేస్తారు, ఇప్పుడే కదా ఆడియో రిలీజ్ అయిందంటే, లేదు సార్ మేము 1 hour లో కంపోజ్ చేశాను సార్, ప్రాక్టీస్ చేసిన గ్రూప్ అంతా. అంటే అమేజింగ్ విజయ్, వెరీ నైస్ అని చెప్పి ఆయన ఫోన్ నెంబర్ నాకు ఇచ్చారండి. నువ్వు కాంటాక్ట్ లో ఉండు, మంచి టాలెంట్ ఉంది అన్నారన్న. ఓకే థ్యాంక్స్, అయిపోయిందండి. ఇంకా షూటింగ్ అది 5 days అండి రన్ అవుతుంది ఆ ఎపిసోడ్. అది నెక్స్ట్ డే అదే షోలో డైరెక్టర్ వచ్చినాను, విజయ్ నిన్న వివి నాయక్ గారు వచ్చారు కదా, వివి నాయక్ గారు చిరంజీవి గారికి చెప్పారంట, సో అండ్ సో లాగా మన క్యాసెట్ రిలీజ్ అయిన రోజే ఒక గ్రూప్ ఎవరో చేశారండి, బాగా చేశారంటే. అప్పుడు చిరంజీవి గారు అన్నట్ట ఈజ్ ఎక్సైటింగ్ టు సీ, పాట ఈ రోజే కదా రిలీజ్ అయింది కదా, ఎలా చేస్తారా అని ఆయన చూడాలనిపించింది ఆయనకి. ఫోన్ చేసి మా టీవీ వాళ్ళు ఫోన్ చేసి సీడీ పంపించుకున్నారటండి. అది చిరంజీవి గారికి పంపించారు ఆ క్యాసెట్ మేము చేసిన డాన్స్. ఆయన చూసి, అంటే అప్పటికి రియాలిటీగా ఆ సాంగ్ ఇంకా షూటింగ్ అవ్వలేదు అనమాట. అప్పుడు లారెన్స్ మాస్టర్ ఆ సాంగ్ చేసినప్పుడు చిరంజీవి గారు కూడా లారెన్స్ మాస్టర్కి చెప్పారంట, మనం చేయకముందే ఒక కుర్రోడు చేసాడంట, బాగా చేసాడు లారెన్స్ మాస్టర్ అదని. అవన్నీ కూడా స్టోరీ అంతా కూడా నాకు మా టీవీ నాకు ఫోన్ చేసి చెప్పారండి. ఏమి లక్కీ నువ్వు, చిరంజీవి గారు, వివి వినాయక్ గారు, లారెన్స్ మాస్టర్ ముగ్గురు నీ గురించి మాట్లాడుకుంటున్నారు, బాగా చేసావని అంటే. ఓ థ్యాంక్స్ అండి. అంటే వాళ్ళది అప్పటికి షూటింగ్ అవ్వలేదు సార్, అది క్యాసెట్ ఆడియో రిలీజ్ అయింది తప్ప కానీ ముందు చేసామండి. మేమేదో చేసాం అనుకోండి. ఆయన అప్పుడు రియల్ గా షూటింగ్ జరుగుతున్న టైంలో అప్పుడు లారెన్స్ మాస్టర్ జస్ట్ చాట్ అని జస్ట్ షేర్ చేసుకున్నారు చిరంజీవి గారు. అది మా టీవీ నాకు ఫోన్ చేసి చెప్పారండి ఇలాగని. అది అప్పుడు కూడా మనకి అవకాశం వస్తేమో కలడానికి అనిపిస్తే నాకు రాలేదు. 2 ఛాన్సెస్ మిస్ అయ్యానండి యాక్చువల్గా. కలుస్తామేమో అనుకున్నాం కానీ అవ్వలేదు. ఇంక వేరే కమ్స్ టు ఫిలిం డాన్సర్ చూసానండి, ఇంక వెయిట్ చేసాను, అవ్వట్లేదు. 5 years వరకు అంటే నా వల్ల కాదేమో అనిపించి ఇంక నేను సో వై కాంట్ వి గో టు ఇంటర్నేషనల్లీ, ఇక్కడ మనకు అవకాశాలు తక్కువ వస్తున్నాయి, ఇంక మనం వెయిట్ చేయడం, మన టైం వేస్ట్ చేయడం అనవసరం. ఇక్కడికి వచ్చాము, ఇక్కడ హోప్ మీద కొరియోగ్రాఫర్ అవుదామని. 5 సంవత్సరాలు వెయిట్ చేయాలంటే కష్టం, నేను మళ్ళీ మా ఊరికి వెళ్ళి మళ్ళీ చేయాలంటే ఇబ్బంది. అక్కడ ఏదో చేయలేకపోయాడు అందుకే తిరిగి వచ్చాడని అదో మాటలు ఎక్కువ ఉంటాయి. అవి ఉంటాయి, పాజిటివ్ వైబ్స్ ఇవ్వకపోయినా పర్లేదు, నెగిటివ్ వైబ్స్ ఎక్కువ ఉంటాయి మన ఊళ్ళో. సక్సెస్ అయితే ఓకే అంటారు, సక్సెస్ అవ్వకపోతే మాత్రం ఇది వేస్ట్, ఇంకా మనకున్న ఎనర్జీని కూడా తీసేస్తారు. ఇంకా మనం ఇంకా జీరో అయిపోతాం. ఇంక లేదు, ఏదైనా సరే మనం స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళాలని కిందకి రాకూడదు, కష్టమని చెప్పి అప్పుడు నేను ఇంటర్నేషనల్ గా వెళ్ళాలని అప్పుడు నా ఐడియా మార్చుకున్నాను సార్ నేను. ఓకే, అంటే ఈ ఇంత డెస్పరేషన్ వచ్చి అనకాపల్లి వెళ్ళిపోవాలా, అమెరికా వెళ్ళిపోవాలన్న మధ్యలో మేబీ అసలు చిరంజీవి గారిని కలవడానికి అసలు ఏ ప్రయత్నం చేయలేదా? ఎందుకంటే ఆయన వరకు వెళితే నిజంగా ఇంకా లైఫ్ నిజంగా మారిపోయి ఉండేది. ఎందుకంటే ఆయన లాంటి వండర్ఫుల్ పర్సన్ నేనైతే చూడలే. ఎందుకంటే ఆయన గుర్తించే విధానం, అవునండి, ఆయన ఎంకరేజ్ చేసే విధానం, అవునండి, ఒక టాలెంటెడ్ పర్సన్ ని ఎగ్జాక్ట్లీ అది వేరే నెక్స్ట్ లెవెల్ అండి. ఎగ్జాక్ట్లీ తక్కువ వాళ్ళకి ఏం పెద్ద పట్టదు. అవునండి, ఎందుకంటే ఆయన చాలా కష్టపడి కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టుగా వచ్చిన ఒక వ్యక్తిగా వచ్చి శక్తిగా మారారు కాబట్టి ఆయన వెంటనే గుర్తిస్తారు. అంటే అప్పటికి నాకు అంత కాంటాక్ట్స్ లేవు సార్, నాకు రిలేషన్స్ లేవు. నాకు అప్పుడు నేను ఊరి నుంచి వచ్చాను కదా సార్ అనకాపల్లి. నేను బేస్డ్ హైదరాబాద్ అనుకోండి, మేబీ ఐ హ్యావ్ సమ్ గుడ్ ఫ్రెండ్స్.
బట్ అనకాపల్లి నుంచి వచ్చేసరికి ఇక్కడికి ఏంటంటే నాకు అంత సర్కిల్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దగ్గరికి వెళ్ళి అంత రీచ్ నాకు లేదు. ఐఎమ్ వెరీ టూ స్మాల్, రైట్? నాట్ దట్ మచ్ ఈజీ టు రీచ్ మెగాస్టార్ అట్ దట్ టైమ్. పెద్ద వాళ్ళు రీచ్ అవడానికే కష్టం. మాలాంటి సీనియర్ పీపుల్, సీనియర్ జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళే ఆయన రీచ్ అవ్వడానికి చాలా చాలా కష్టం. అంటే అనకాపల్లిలో నేను డ్రీమ్ చేసింది అదే చెప్తున్నా, అమాయకత్వంతో డ్రీమ్ చేసినాను. కానీ ఆశ మాత్రం చాలా గట్టి ఆశ అండి. అమాయకత్వం ఉంది, కలగండానికి అమాయకత్వం అక్కర్లేదు. మేబీ యువర్ రైట్. బట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, రియాలిటీలోకి వస్తే ఇది మహాసముద్రం, ఇది అంత ఈజీగా అయితే మనం రీచ్ అవ్వాలంటే. అంటే రియాలిటీ షోలో పాల్గొనే వరకు మీకు రియాలిటీ అర్థం తెలియలేదు సార్ నాకు. కరెక్ట్గానే మీరు. సో లేటర్ ఆ తర్వాత ఇంకా అయిపోయింది, ముఠాముల్లి సర్దేశాను సార్. ఎగ్జాక్ట్లీ. అనకాపల్లికి బదులు అటు ఫ్లైట్. అంటే నేను ఫస్ట్ ఓవర్సీస్ అనేది ఫస్ట్ థాయిలాండ్ వెళ్ళాను సార్, బ్యాంకాక్. అంటే నేను ఇంటర్నేషనల్ గా వెళ్ళాలి, అక్కడ మనం కొద్దిగా అది ఎలా వచ్చింది ఛాన్స్? అది కూడా అంత సులభం కాదు. కాదు సార్, యాక్చువల్ గా నేను ఒక త్రూ ఫ్రెండ్ నాకు రికమెండ్ చేశారు సార్. నన్ను అంటే నేను షేర్ చేసుకున్నాను నా ఫ్రెండ్ తోటి. నేను ఇక్కడ కష్టంగా ఉందిరా, ఇక్కడ ఇబ్బంది అవుతుంది మనకి. అందులో ఏంటంటే నేను అది చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే సార్, రాజు సుందరం కొరియోగ్రఫీలో నేను సైడ్ డాన్సర్ గా వెళ్ళాను సార్. నేను అతడు ఫిల్మ్ అనుకుంటాను మహేష్ బాబుది. అంటే మహేష్ బాబు గారు టూ టాల్, రైట్? నేను ఇలా కాస్ట్యూమ్ వేసుకొని ఇలా ఫ్లోర్ లోకి ఇలా అడుగు పెట్టండి, రాజు సుందరం మాస్టర్ అక్కడ ఉన్నాడండి. అసలు నేను ఒక స్టెప్ కూడా వేయలేదు, ఎంటర్ కూడా అవ్వలేదు. ఆ మేనేజర్ చెప్పాడంట, అరే మహేష్ బాబు డాన్సర్ కి పొట్టోళ్ళు డాన్సర్లు వేస్తారట మీకు అని ఇన్ఛార్జ్ చెప్పాడండి. ఆ ఇన్ఛార్జ్ వచ్చి, విజయ్ ఏమనుకోవద్దు, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, మాస్టర్ ఒప్పుకోలేదని చెప్పాడు. అదొకటి. అదే మాస్ సినిమాకి అండి, లారెన్స్ మాస్టర్ డైరెక్షన్ లో మాస్ సినిమాకి నేను వెళ్ళాను సార్ ఒక సాంగ్ కి. అయితే సాంగ్ జరిగిందండి, అయిపోయిందండి. లారెన్స్ మాస్టర్ ఆ ఇన్ఛార్జ్కి అన్నాడండి, ఆ అబ్బాయి బాగున్నాడు, వైట్ గా కలర్ గా ఉన్నాడు, నెక్స్ట్ సాంగ్ మనకి ఈ కైండ్ ఆఫ్ బాయ్స్ కావాలి, ఆ అబ్బాయిని వేయండి మీరు నెక్స్ట్ సాంగ్ అని చెప్పారంటండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఆ చెన్నై అసిస్టెంట్ వచ్చి నాకు చెప్పాడండి, అమ్మ నెక్స్ట్ సాంగ్ నువ్వు ఖచ్చితంగా రా, డేట్ లైన్ పెట్టుకోవద్దు, మాస్టర్ నిన్ను చూపించి ఇలా ఇలా అన్నారు. అయితే నేను హైదరాబాద్ లోకల్ ఇన్ఛార్జ్ ఉంటాడు కదా, అతను నాకు చెప్పలేదండి. అంటే వీడు మాస్టర్ దగ్గర మార్కులు కొట్టేసాడు అని చెప్పి ఆడ కంప్లీట్గా అసలు నేను ఫోన్, అంటే నాకు అవకాశం వచ్చిందంటే లారెన్స్ మాస్టర్ కంట్లో మనం పడ్డాం అనమాట. ఏదో మన డ్యాన్స్ గురించి కాదు, ఎట్లా మన కలర్ వల్లైనా పడ్డాం అనమాట అతని దగ్గర. మనం ఈసారి నుంచి డ్యాన్స్లు ఎరగొట్టేయాలి, ఇంకా సాంగ్ అవకాశం వస్తాయన్నట్టుగా ఉన్నాను సార్ నేను. అది మనోడు కంప్లీట్గా బాయ్కౌట్ చేశాడు సార్ నన్ను. అంటే అలా అంటే ఒక సామెత ఉంది సార్, పూజారి అదే దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడని. ఇవన్నీ నాకు ఎక్స్పీరియన్స్ అయ్యి నాకు ఇది ఇక్కడ కష్టం అన్నగా అనిపించింది సార్. ఇంకా మనం ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ నాకు చాలా జరిగాయి సార్. అవునా? అవకాశం అంటే కొద్దిగా హైట్ ప్రాబ్లం వల్ల ఒక్కొక్కసారి నన్ను వెనక్కి తోసేయడం అదొకటి. అంటే అంత స్ట్రాంగ్ కాదు నేను, ఇవన్నీ తట్టుకునే అంత స్ట్రాంగ్ నేను కదంటే. ఫస్ట్ నేను అక్కడ మాస్టర్ గా నేను చేయడం వల్ల మళ్ళీ ఇక్కడికి వచ్చి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అయింది. బట్ నేను ఐ ట్రైడ్ మై బెస్ట్. వెనక్కు దూసేయడం, నెక్స్ట్ ఇడు పొట్టిగా ఉన్నాడు, ఇడు వద్దు డ్యాన్సులు కనడం, ఇలాంటి చాలా జరిగిన తర్వాత ఇంకా 5 సంవత్సరాలు మనం ఇలా అవమానం పడాలి, ఈ లోపల మనల్ని వీళ్ళు చంపేస్తారు ఖచ్చితంగా, ఇలా మానసికంగా ఇంక మన వల్ల కాదని చెప్పి ఇంక సరే దేవుడి దయ ఇంకా ఏదైతే అదే అవుతుందని చెప్పి అప్పుడు నేను ఇంక ఇంటర్నేషనల్ గా బ్యాంకాక్ ఫస్ట్ అండ్ ఛాన్స్ అక్కడ కూడా ఇబ్బంది పడడం. తర్వాత వియత్నాం, హాంకాంగ్, సింగపూర్, తైవాన్, దెన్ ఫైనల్లీ సెటిల్ డౌన్ ఇన్ చైనా ఫ్రమ్ 12 years. 12 సంవత్సరాల నుంచి చైనాలో ఫ్యామిలీతో అక్కడే సెటిల్ అయిపోయింది సార్. ఇంకా గ్రేట్, రియల్లీ గ్రేట్. హౌ వాజ్ లైఫ్ ఇన్ చైనా? అంటే నౌ స్టిల్ యు ఆర్ పెర్ఫార్మింగ్ దేర్? Of course sir, yeah. Okay. I have my own studio out there, like yoga and dance together. And my wife also is a yoga teacher. So we together work for our own studio. Okay. Yeah. Okay. అంటే అక్కడ చైనీస్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటాయి ఈ డాన్స్ లు? మన డాన్స్ లు వేరు కదా, అన్ని మెగా డాన్స్ చాలా ఇష్టం అండి. అవునా? మీరు చిరంజీవి గారిని చైనాలో ఇండియన్ మైకేల్ జాక్సన్ అంటారండి. చైనీస్ పీపుల్ చిరంజీవి గారి వీడియో సాంగ్స్ చాలా చూస్తారు. అంటే నాకు తెలీదు, అంటే నా కూతురు చైనీస్ వెళ్ళండి, అంటే నేను చైనీస్ మాట్లాడతాను కానీ నాకు చైనీస్ చదవడం రాదు. ఓకే. వేరే నేను ట్రాన్స్లేట్ చేయగలను, బట్ ఆన్లైన్ లో ఏదైనా చూసినా నాకు అర్థం అవ్వదు. కానీ నా కూతురు చెప్పిందండి, నాన్న ఇక్కడ చిరంజీవి గారిని మైకేల్ జాక్సన్ అంటారు ఇక్కడ చూడండి అని చెప్పి నాకు అప్పుడు ట్రాన్స్లేట్ చేసి నా కూతురు చూపిస్తే నాకు తెలిసిందండి. సో చైనీస్ పీపుల్ కాల్ అఫీషియల్లీ మెగాస్టార్ యాజ్ ఇండియన్ మైకేల్ జాక్సన్. యా. ఓకే. అందుకని నేను అక్కడ ఎక్కువ చిరంజీవి గారి పాటలు డాన్స్ నేర్పించడం. They are crazy about Chiranjeevi sir dance moves, and it's makes me little positive and popular. Of course popular. అక్కడ బాగా డాన్స్ కి మన ఇండియన్ డాన్స్ అంటే చాలా లైక్ చేస్తారు సార్ చైనీస్ పీపుల్. ఓకే. యా.
చాలా ఇంట్రెస్ట్. అదే మన ఇండియన్ అంటే భరతనాట్యం, కూచిపూడి. అదే కదా సార్, మన సినిమా సాంగ్లే ఇష్టం. సినిమా సాంగ్లే అందులో ముఖ్యంగా మెగాస్టార్. బాస్ పాటలు అంటే మామూలు కాదు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. అంటే చైనా లాంటి దేశంలో అంటే మనకి ఇన్ జనరల్ గా ఏదో రజనీకాంత్ గారి సినిమాలు అక్కడ చైనాలో బాగా ఆడతాయి, జపాన్ లో. చైనాలో కాదు సార్, జపాన్. బట్ ఈ రోజున తెలిసిన వాళ్ళకి చాలా మందికి తెలియచ్చును, బట్ ఇట్స్ ఎ గ్రేటెస్ట్ పీస్ ఆఫ్ న్యూస్. అసలు చిరంజీవి గారికి చైనాలో అంతమంది అభిమానులు. అవును సార్, మీరు చూడండి, నాకు తెలియదు అసలు. నేను ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్ వెన్ మై డాటర్ టోల్డ్ మీ దట్ ఐ గాట్ ద న్యూస్ లైక్ దే కాల్ ఇండియన్ మైకిల్ జాక్సన్. అది నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది, చాలా చాలా హ్యాపీ అనిపించింది. అంటే బాస్ మనకి న్యూస్ బయటకు రాక మనకి తెలియలేదు. అంటే చాలా కంట్రీస్ లో ఇలాంటి పేర్లు ఉంటాయి, ఆల్సో నోన్ యాజ్ అని చాలా ఉంటాయి బాస్ కి పేర్లు అని అనిపించింది సార్ ఆ రోజు నాకు. అదే బాస్ న్యూస్ లేట్ గా అదే తర్వాత తెలుస్తుంటాయండి, ఇలాగా తెలుస్తుంటాయి. ఓకే, అసలు చైనా లైఫ్ లివింగ్ స్టైల్ ఎట్లా ఉంటుంది విజయ్ గారు? స్టార్టింగ్ చాలా ట్రబుల్ ఫేస్ చేశాను సార్. స్టార్టింగ్ అట్ ది ఎర్లీ స్టేజెస్ అంటే కంప్లీట్ చైనీస్ లాంగ్వేజ్ లో ఉంటాయి సార్ మొత్తం అన్ని కూడా. మీకు సైన్ బోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ చైనీస్. అంటే చైనీస్ కంట్రీ మాత్రమే ఇంగ్లీష్ ని అతి తక్కువగా వాడతారు వాళ్ళు. ఇంగ్లీష్ ని అసలు ఎంకరేజ్ చేయరండి. వీఆర్ చైనీస్, వై వీ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వీ నో నీడ్ ఇంగ్లీష్. ఇప్పుడు మనకి గూగుల్ ఉందండి, వాళ్ళకి బైదు అని సెపరేట్ యాప్, మనకి వాట్సాప్, వాళ్ళకి వీచాట్. వాళ్ళు మన అమెరికన్ యాప్స్ కానీ ఏమి వాడరండి వాళ్ళు. వాళ్ళు ఒక సెపరేట్ ప్రపంచం సార్ వాళ్ళది. ఎందుకంటే హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ కదా సార్, వాళ్ళ యాప్సే వాళ్ళు వాడతారండి. వాళ్ళ కంట్రీ పీపుల్ వాడితే చాలండి వాళ్ళకి, చాలు. అంతే కదా సార్, పాపులేషన్ కదా. అవును కదా సార్. ఇప్పుడంటే మన ఇండియా క్రాస్ చేసింది నెంబర్ 1, బట్ ముందంతా చైనా కదా సార్ నెంబర్ 1 హైయెస్ట్ పాపులేటెడ్ అండ్ హైయెస్ట్ లిటరసీ కూడా ఉందా చైనాలో? అవును సార్. మన ఇండియా లాగే సేమ్ హిస్టారికల్ కంట్రీ అండి చైనీస్ కూడా. చైనా కూడా హిస్టరీ ఉంది, చైనా కూడా. అదేలేండి. ఇప్పుడు తర్వాత తొలి రోజుల్లో చాలా కష్టం సార్. అంటే మీకు ఫుడ్ కూడా చాలా ప్రాబ్లం అండి. ఎలా? ఫుడ్, వెదర్, లాంగ్వేజ్ బ్యారియర్, మొత్తం అన్ని ప్రాబ్లమ్సే. అసలు కొంతమంది స్ట్రాంగ్ కాకపోతే మాత్రం చైనాలో ఎవరు ఉండలేరండి. మనం కొద్దిగా తట్టుకోవాలి. ఒక 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా ఫేస్ చేసిన ట్రబుల్స్. ఇప్పుడు నేను రెంట్కి తీసుకుందాం అనుకున్నాను సార్ ఇల్లు, మాట్లాడలేం. అక్కడంతా రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి సార్. కాంట్రాక్ట్ బేస్డ్, కాంట్రాక్ట్ బ్రేక్ చేయకూడదు. అక్కడ ఇయర్లీ కాంట్రాక్ట్ చేయాలి, 3 months ముందే అడ్వాన్స్ ఇవ్వాలి, హౌస్ పే ఇవ్వాలి 4 months. ఖచ్చితంగా ఆ ల్యాండ్ లార్డ్ చెప్పినట్టుగానే మనం బిహేవ్ చేయాలి. బియాండ్ ద లాస్ మనం క్రాస్ చేస్తే మాత్రం పనిష్మెంట్ చాలా సివియర్గా ఉంటుంది, చాలా సివియర్గా ఉంటుందండి. చైనీస్ లా ఎవరు బ్రేక్ చేయకూడదు. ఈవెన్ అదర్ నేషనాలిటీస్ వెన్ దే రీచ్ విత్ దే స్టే ఇన్ చైనా వీ షుడ్ ఒబే దేర్ లాస్. ఫుడ్ అన్ని స్పెషల్ ఫుడ్ అండి. అప్పుడు స్టార్టింగ్ వెళ్ళినప్పుడు కప్పలు, తేళ్ళు, పాములు, కుక్కలు అంటే కొంతమంది తింటారండి అవన్నీ కూడా అక్కడ వాళ్ళు. అదే కప్పలు తింటారు సార్, అదే బొద్దింకలు, ఇవన్నీ అన్ని ఇంకా వాట్ నాట్ చైనీస్ అన్ని తింటారండి, అన్ని తింటారు. అది నాకు అవి చూసి కొద్ది నాకు మనుషుల్ని అది పక్కన పెట్టేశారు అంతే. మా మాట పెట్టారు కానీ లేదంటే అది కూడా వాళ్ళు. అది ఫుడ్ సార్. నెక్స్ట్ వెదర్ అండి. వింటర్స్ లో చాలా హార్ష్ గా ఉంటుంది సార్. వింటర్స్ -20. అప్పుడు నేను ప్రిపేర్ గా లేను సార్. అంటే నా క్లోత్స్ నాకు నో ప్రాపర్ క్లోత్స్ ఫర్ మీ. వింటర్ వచ్చేటప్పటికి ఆ డ్రెస్సులు సరిపోలేదు. అక్కడ కొన్ని ఇన్నర్ ప్యాంట్స్ చాలా థిక్ గా ఉండాలి, జాకెట్స్ ఇవన్నీ కూడా 2-3 వేసుకోవాలి వింటర్ టైంలో. అలాగే సమ్మర్ టైంలో కూడా చాలా హెవీగా ఉంటుంది సార్, సేమ్ యాజ్ ఇండియా. సమ్ టైమ్స్ 35 to 40. అకామిడేషన్ ప్రాబ్లం, లాంగ్వేజ్ ప్రాబ్లం, వెదర్ ప్రాబ్లం, ఫుడ్ ప్రాబ్లం, వర్క్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్సే. కానీ నెమ్మదిగా అలా అంటే చైనాలోనే నేను చాలా సిటీస్ తిరిగాను సార్. నియర్లీ 8 to 10 cities లో వర్క్ చేశాను చైనాలోనే. అలా 4-5 cities అన్ని కూడా కొద్దిగా చూసి ఒక సిటీలో ఫైనల్ గా సెటిల్ అయ్యాను సార్. అప్పుడు ఆ స్టూడెంట్స్ తో నెమ్మదిగా చైనీస్ నేర్చుకోవడం. ఫస్ట్ డాన్స్ చైనా రాకపోయినా, లాంగ్వేజ్ రాకపోయినా హౌ కుడ్ యు పిక్ అప్ దట్? అదే సార్, అదే అంటున్నాను కదా, మేనేజ్ చేశాను సార్. స్టార్టింగ్ ఫస్ట్ 1 to 2 years చాలా ప్రాబ్లం అయింది సార్. అంటే నేను ఒక దగ్గరికి పని చేయడానికి వెళ్ళాను యాక్చువల్గా ఫస్ట్. వాళ్ళు స్టార్టింగ్ నాకు లాంగ్వేజ్ రాకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడడం, వాళ్ళు నా క్లాస్కి రాకపోవడం, ఇంట్రెస్ట్ లేకపోవడం. బట్ ఐ డిడ్ంట్ గివ్ అప్. ఐ హ్యావ్ హోప్ దట్ ఐ కెన్ సక్సెస్ హియర్.
గ్రేట్, రియల్లీ గ్రేట్. సార్ అప్పుడు నెమ్మదిగా చైనీస్ నేర్చుకోవడం, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా మనం వాళ్ళకి స్టెప్స్ క్రియేట్ చేయడం, వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వడం, యూనో కొద్దిగా ఫ్రెండ్లీగా ఉండడం, కొద్దిగా వాళ్ళు ఫన్ జనరేట్ చేసి వాళ్ళు కొద్దిగా హ్యాపీగా ఉంచడం క్లాస్లో, ఇవన్నీ కూడా చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసి ఫైనల్లీ వాళ్ళు ఎలా చేశారంటే మాకు విజయ్ మాస్టర్ లేకపోతే మాకు లైఫ్ లేదన్నట్టుగా వాళ్ళు ఇప్పుడు ఉన్నారు సార్ మన క్లాస్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. చాలా ఇది ఇట్స్ ఏ వెరీ కమెండబుల్ అచీవ్మెంట్ రియల్ గా. ఎందుకంటే లాంగ్వేజ్ రాదు, వెదర్ పడదు, ఇల్లు అద్దెకి ఇల్లు ఇబ్బంది, చాలా ప్రాబ్లమ్స్, ఒకటి కాదు ఫుడ్ బెడ్ అన్ని ఇబ్బంది. అప్పుడు నాకు వచ్చే ఇన్కమ్ కంటే కూడా నా హౌస్ రెంట్ ఎక్కువ సార్ నాకు. బట్ ఇండియన్ కరెన్సీలో ఎంత? అక్కడ 100 రూపీస్ వచ్చి ఇక్కడ మనకి 1000 సార్. ఓకే, 10 times బిగ్గర్, 10 times మోర్. కాబట్టి నేను స్టార్టింగ్ ఇక్కడ డబ్బులు తీసుకెళ్లాలంటే ఇక్కడ నేను ఒక 1000 రూపాయలు తీసుకెళ్తే అక్కడ 100 రూపాయలే సార్ నాకు. చాలా ఈజీగా వెళ్ళిపోయేవి. స్టార్టింగ్ 1 year కూడా అలాగే నేను మేనేజ్ చేశాను సార్. మరి హౌ టు ఈ ఫైనాన్స్ పార్ట్ అనేది ఎట్లా హ్యాండిల్ చేశారు? స్టార్టింగ్ ఇంటి దగ్గర నుంచి స్టార్టింగ్ అంతే ఇండియా డబ్బులు పట్టుకెళ్ళేవాడిని సార్ నేను. కొంత టైం అయిన తర్వాత వెన్ ఐ సెటిల్ డౌన్ దెన్ ఐఎమ్ ఓకే. అప్పుడు స్టూడెంట్స్ అందరూ నన్ను లైక్ చేయడం, నెక్స్ట్ నాకు ఐ హ్యావ్ మోర్ స్టూడెంట్స్ అవుట్ దేర్, దెన్ యునో మై వర్క్ ప్లేస్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. లేటర్ ఆఫ్టర్ 2-3 years ఐ థింక్ ఎవ్రీథింగ్ వాజ్ సెటిల్ డౌన్. ఇప్పుడు ఏంటంటే నేను స్టార్టింగ్ నా ఫ్యామిలీని తీసుకెళ్ళిపోయాను సార్. ఓకే, అంటే చాలా మంది ఫ్యామిలీస్ ని ఇక్కడ పెట్టి వాళ్ళు సెటిల్ అయిన తర్వాత తీసుకెళ్తారు. బట్ నేను స్టార్టింగే నా కూతురు సార్ నాకు జస్మిత, అప్పుడు 3 years ఓల్డ్ అండి. నా వైఫ్ నేను మొత్తం ఫ్యామిలీతోనే షిఫ్ట్ అయిపోయాను సార్ నేను చైనా ఫస్ట్. అందుకు కొద్దిగా ఇంకా ఇబ్బంది అయింది. అంటే ఇప్పుడు నేను ఒక్కడే అంటే నేను ఏదో ఎక్కడో అడ్జస్ట్ అయ్యేవాడిని, ఏదో ఫ్రెండ్స్ రూమ్ లో లేదా ఎక్కడ అడ్జస్ట్ ఏదోటి. కానీ ఫ్యామిలీతో ఉండడం వల్ల ఏంటంటే ఐ నీడ్ టు అకామిడేట్ సమ్ గుడ్ అకామిడేషన్ ఫర్ ఫ్యామిలీ, రైట్? సో ఐ నీడ్ మోర్ మనీ, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ అట్ దట్ టైమ్. బట్ స్లోలీ వెన్ ఐ గెట్ బెటర్ వి టేక్ గుడ్ హౌసెస్ లేటర్ ఆన్. అంటే పాప చదువు ఎడ్యుకేషన్ కూడా చాలా ప్రాబ్లం అయింది సార్. పాపకి వచ్చినప్పటికి 0 చైనీస్ లాంగ్వేజ్. మేము స్కూల్లో జాయిన్ చేద్దామని, ప్లే స్కూల్లో జాయిన్ చేద్దాం అంటే మేము జాయిన్ చేసుకోమండి, ఎందుకంటే మీరు ఆ పాపకి 0 knowledge కదా చైనీస్ లాంగ్వేజ్ లో. ఇప్పుడు మేమేమైనా చెప్తే అమ్మాయి అర్థం తీసుకోలేదు కదా, అది మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎక్కువ టైం నీ పాప మీదే మేము ఫోకస్ చేయాల్సి వస్తుంది, మాకు వేరేది ఇబ్బంది అవుతుంది, కష్టం అని. ఒక 15-20 schools తిరిగాను సార్ నేను. ఎవరైనా సార్ ఆ టైంలో మా ఆవిడ అన్నది, మేము వెళ్ళిపోతాంలేండి, మీరు ఇక్కడ పని చేయండి, మనకి ఇండియాలో మన స్కూల్స్ అన్ని ఈజీ కదా, ఇక్కడ పాపని తీసుకొచ్చి పాపని లైఫ్ ఎందుకు మనం డిస్ట్రాయ్ చేయడం అంటే, లేదు మనం ట్రై చేద్దాం, కొన్ని నెలలు ఆవుదాం ఇంకా అప్పుడు చూద్దామని చెప్పి. అప్పుడు నా స్టూడెంట్ ఒక అమ్మాయి ఆ ప్లే స్కూల్లో టీచర్ అండి. ఓకే, అప్పుడు అమ్మాయిని రిక్వెస్ట్ చేసి మీరు కొద్దిగా హెల్ప్ చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు మళ్ళీ నేను ఏ లాంగ్వేజ్ లో చెప్పారు మీరు ఈ మాట? అప్పుడు నాకు చిన్న నేర్చుకున్నాను సార్ అప్పుడు నేను. అంటే కొన్ని రోజులు పోయిన తర్వాత మరి ట్రాన్స్లేట్ చేసి చూపించడం ఏదో సంథింగ్ ఏదో అప్పుడు జరిగింది. పాపని అంటే అర్థమైపోతుంది కదా సార్, పాపని స్కూల్ కొద్దిగా అర్థం నా విషయం అంటే అర్థం అయిపోవచ్చు, పాప కదా ఖచ్చితంగా స్కూల్లో జాయిన్ చేయాలంటే ఆవిడ అర్థం చేసుకొని, ఆవిడకి తెలుసు సిచ్యువేషన్. అప్పుడు వాళ్ళ ప్రిన్సిపల్తో మాట్లాడి, లేదండి హీఈస్ వెరీ జెంటిల్మెన్, హీ కేమ్ ఆల్ ఓవర్ ఫ్రమ్ ఇండియా, మనం సపోర్ట్ చేయాలి కదా, వేరే దేశస్తులు కదా, మనం ఏమాత్రం వాళ్ళకి హెల్ప్ చేయకపోతే ఎలాగొద్ది, చిన్నపిల్ల కదా క్యాచ్ చేస్తలేండి, చూద్దాం ఒక 6 months వరకు. ఒకవేళ అమ్మాయి కమెంట్స్ తీసుకోలేకుండా మనకి ఇబ్బంది ఉంటే అప్పుడు మనం వేరే ఆల్టర్నేట్ చూద్దాలంటే అప్పుడు తీసుకున్నాను సార్. టుడే ఐ కెన్ సే వెరీ ప్రౌడ్లీ, నౌ మై డాటర్ ఈజ్ నెంబర్ 1 స్టూడెంట్ అమాంగ్ 500 Chinese students. షీ ఈస్ ద ఫస్ట్ ర్యాంక్ ఇన్ చైనీస్ సబ్జెక్ట్. మీకు తర్వాత వీడియోస్ పంపిస్తాను, వీడియో ప్లే చేయండి. ఈవెన్ ఆ టీచర్స్ చెప్పారు సార్ నాకు, విజయ్ మీరు ఇండియన్స్, మేము చైనీస్, మీరు ఇండియన్స్ లో మీరు ఇండియన్ లాంగ్వేజ్ లో యు ఆర్ ది బెస్ట్, వీఆర్ బెస్ట్ ఇన్ చైనీస్ లాంగ్వేజ్. బట్ మీ పాప మా చైనీస్ వాళ్ళకంటే కూడా చాలా ఫ్లూయెంట్ గా చైనీస్ లాంగ్వేజ్ ఎక్కడ అప్ చేయాలి, ఎక్కడ డౌన్ చేయాలి, ఎక్కడ స్ట్రాంగ్ అన్ని కూడా బాగా నేర్చుకొని చాలా బాగా మాట్లాడుతుంది. వెరీ గ్రేట్ మీ డాక్టర్ అసలు అనుకోడికి నాకు చాలా హ్యాపీనెస్. ఓకే ఫైన్, ఫైనల్లీ మీ ఫైనల్ గోల్ కొట్టేశారు అక్కడ పాపకి. బట్ ఇంత జరిగిన తర్వాత సార్ చిరంజీవి గారితో మీకు చాలా మంచి సాన్నిధ్యం ఉంది. అవును సార్, రైట్? అవును సార్. నౌ యు ఆర్ వెరీ పాపులర్ పర్సన్ ఇన్ అనదర్ కంట్రీ యాజ్ ఏ recorded fan of megastar Chiranjeevi. Now you are established and you became an institution in China, right? ఇప్పటికి మీకు ఇప్పుడు ఆ కోరిక లేదా చిరంజీవి గారిని? సార్
అది పోదు సార్. అది మరి ఎందుకు మీరు బాస్ ని అడగట్లేదు? అది నేను అడగకూడదు సార్. అది ఎందుకు కాదు, అడగండి అమ్మాయినే పెట్టదని మనకు సామెత ఉంది. ఉంది సార్. ఇప్పుడు ఆయన ఏమనుకోవచ్చు, ఓకే మన విజయ్ హ్యాపీగా చైనాలో సెటిల్ అయిపోయాడు, హాయిగా అసలు వేరే లెవెల్లో ఉన్నాడు అని ఆయన చాలా గర్వపడతారు. అంటే అభిమానులు ఎక్కడ సంతోషంగా ఉన్నా ఆయన హ్యాపీ ఫీల్ అవుతారు సార్. అభిమానులందరినీ కూడా అతను ఓన్ చేసుకుంటారు సార్. ఏ అభిమానం అయినా సరే చాలా హ్యాపీగా ఉన్నాడు అంటే ఓకే ఫైన్, హీస్ ఫైన్. ఆయన అభిమానులు ఓన్ చేసుకోవడం కదా, ఆయన ఓన్ చేసుకున్నాక మనం అభిమానులు అయిపోతాం, ఆయన ముందే ఓన్ అయిపోతాం. అవునవును, అఫ్ కోర్స్ అండి. అభిమానులు అంటే ముందే మనం ఓన్ అవుతాం కదా సార్ ఆయనకి, తర్వాత కదా తెలుసు. అయితే ఇప్పుడు ఆయన్ని కలవడం అది మ్యాజికల్ గా జరిగింది సార్. యాక్చువల్ గా ఎట్లా అంటే నేను ఒక ఇంటర్వ్యూకి వచ్చాను ఇలాగే, నేను సేమ్ మన ప్రభు గారు మేము ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అప్పుడు కూడా బాస్ వల్లే కనెక్ట్ అయ్యామండి. సార్ మా బాస్తో మీరు ఇంటర్వ్యూ చేశారు, సూపర్, చాలా బాగుంది సార్ అన్నానండి నేను. ఓకే ఏంటి మీరు కొద్దిగా వెరైటీగా ఉన్నారు మనుషులు, వెరైటీగా ఉందంటే అంటే ఇక్కడ వాళ్ళ లేరు అంటే అదేం లేదు సార్, సో అండ్ సో నా స్టోరీ చెప్పాను సార్. సో అండ్ సో చెప్తే అయితే నీవి డీటెయిల్స్ అన్నీ నాకు ఇవి, నువ్వు నీ వీడియోస్ కానీ పిక్చర్స్ అన్నీ కూడా నాకు ఇవి, ఐ విల్ ట్రై మై బెస్ట్ టు పాస్ దిస్ మెసేజ్ టు బాస్ అంటే నేను చెప్పాను సార్. ఈరోజు నేను బాస్ వల్లే, చిరంజీవి గారి వల్ల ఇన్స్పిరేషన్తో ఆయన వల్లే ఈరోజు మేము అక్కడ ఉన్నామండి. టుడే రియలీ వీఆర్ హ్యాపీ అండ్ సెటిల్ డౌన్ ఇన్ చైనా ఓన్లీ బికాస్ ఆఫ్ చిరంజీవి గారు. బికాస్ ఐ బికేమ్ ఎ డ్యాన్స్ టీచర్ బికాస్ ఆఫ్ చిరంజీవి గారు. విత్ దిస్ డ్యాన్స్ ఐ సెటిల్ డౌన్ ఇన్ చైనా. ఇది లేకపోతే చైనా అక్కడ నాకు వర్క్ వీసా ఎవరిస్తారు సార్? నాకు ఏమైనా వెళ్ళాలి, నేనే డాక్టర్ నా అది ఇంజనీర్ నా, నాకు ఎవడో నాకు వీసా ఇవ్వడం కాదు, నేను డాన్స్ టీచర్ నానే. నేను మై పాయింట్ ఈస్ వీసా చైనా ఇవన్నీ పక్కన పెడితే అసలు మీరు బాస్ ఫ్యాన్ కాకపోతే అనకాపల్లి నుంచి హైదరాబాద్ ఎందుకు వస్తారు? ఎగ్జాక్ట్లీ, అనకాపల్లి డాన్స్ ఎందుకు చేస్తారు? అదే అదే అంటాను సార్. అదే ఎప్పుడు నేను ఎవరేం అడిగినా కూడా నేను క్రెడిట్ అంతా నేను ఆయనకి ఇస్తాను. అంటే ఇవ్వాలి, ఎందుకంటే నేను ఒక సందర్భంలో ఆయన దేవుడు అని అంటానండి. ఎందుకంటే ఒకరు అడిగాడు సార్ దేవుడు ఏంట్రా అంటే, ఎగ్జాంపుల్ చెప్పాను సార్ నేను. అరే ఇప్పుడు నువ్వు మంచి ఎన్ఈడి రోడ్డు మీద వెళ్తావు, బండి మీద వెళ్తావు, టైర్ పంచర్ అవుతుంది, పక్కన టైర్ పంచర్ షాప్ కూడా నీకు లేదు, ఎవరో ఒక ఆయన బండి మీద ఎలా వస్తాడు, ఆయన హెల్ప్ అడుగుతావు, ఆయన చేస్తారు. అప్పుడు నువ్వే మాట అంటావు అంటే, సార్ దేవుళ్ళే వచ్చారు సార్ మీరు లేకపోతే అసలు. కామన్గా యూజువల్గా ఇండియన్ ట్రెడిషనల్గా యాజ్ అవర్ ట్రెడిషన్ ఎవరైనా సరే ఆ మాట ఖచ్చితంగా అంటారు. అంటే ఏ స్కోపు లేదు హెల్ప్ చేయడానికి, ఈ టైంలో ఎవడొచ్చినా కూడా దేవుళ్ళే వచ్చారు అంటారు. ఎక్కడైనా మనకు మంచి ఆకలి వేస్తే ఎవడైనా మనకు టిఫిన్ ఇప్పిస్తే అరే దేవుళ్ళే పెట్టారు టిఫిన్ అంటే యూజువల్గా మాట అంటాం. నేనేం చెప్పానంటే ఆడికి, ఒరే నేను డాన్సర్ని కాకపోతే నేను ఏదో ఒక డైలీ లేబర్కో 1600 1800 నెలకు పని చేయాలరా నేను, అలాంటిది ఈరోజు అంత పెద్ద కంట్రీలో సెటిల్ అయ్యి ఈరోజు హ్యాపీగా పిల్లలతో ఉన్నామంటే ఆయనే కదా రీజన్, బేస్ ఆయనే కదా, మరి ఆయన దేవుడు అనకపోతే ఇంకేమన్నారా అని అన్నానండి. ఆడు లాజిక్ బాగానే ఉందిలే కానీ అంటే ఆ ఎగ్జాంపుల్ చెప్పాను సార్ ఆడికి. చిన్న చిన్న హెల్ప్కే మనం దేవుడితో పోలుస్తాం కదా, మా జీవితాల్లో మార్చేశారు ఆయన. మరి అలాంటి ఆయన మరి దేవుడు అనకపోతే ఏమనాలి మరి చెప్పు నువ్వు? ఒక్కరోజు అన్నం పెట్టినందుకే దేవుడు అంటావు, ఒక పూట అన్నం పెడితేనే దేవుడు అనే మనిషిని చిరంజీవి జీవితాంతం తింటున్నాం పిల్లలతో అక్కడ చైనాలో సెటిల్ అయ్యామంటే మరి ఎవరి వాళ్ళ? ఇప్పుడు మా అమ్మ నాన్న అంటే నాకు జన్మనిచ్చారు, వాళ్ళకి నేను రుణపడి ఉంటాను, కానీ నాకు జీవితం మరి ఎవరిస్తారా నాకు ఇది అంటే కరెక్టే. లాస్ట్ గా కన్విన్స్ చేయడండి, నువ్వు కన్విన్స్ చేయలేదా, ఇబ్బంది పడద్దు, నువ్వు కన్విన్స్ అయ్యా, నువ్వు ఎంత చెప్పిన కన్విన్స్ అవ్వకపోతే నేను బ్యాడ్ మ్యాన్ అవుతాను, అంత బాగానే కన్విన్స్ అవ్వకపోతే అతను ఇంకా కన్విన్స్ చేస్తాను సార్. ఖచ్చితంగా ఇంకా ఎగ్జాంపుల్స్ ఇస్తాను అడిగి నేను. అది రియాలిటీ కదా సార్, నేను అందులో తెచ్చిపెట్టింది లేదు, యాడ్ చేసింది లేదు, నా లైఫ్ ఏదైతే ఉందో నేను అదే చెప్పాను అతనికి. మళ్ళీ హౌ కుడ్ యూ కమ్ బ్యాక్ టు చిరంజీవి గారు? అదే సార్, ఇప్పుడు నేను చెప్పాను కదా ప్రభు గారు నాది తీసుకున్నారు, ఆయన అడిగారు సార్ విజయ్ ఎప్పుడు వెళ్తున్నారు మీరు అంటే, సార్ టుమారో ఇస్ మై ఫ్లైట్ అని నేను చెప్పాను సార్. నేను వెళ్ళిపోయాను సార్, నేను మా ఫ్యామిలీ వెళ్ళిపోయిన తర్వాత వెరీ నెక్స్ట్ 2 days అండి ఆయన ఫోన్ చేసి, విజయ్ మీవన్నీ కూడా నేను పంపించాను బాస్కి, ఆయన మీరుంటే ఒకవేళ ఊర్లో ఉంటే కలవమన్నారు, ఛాన్స్ ఇస్తున్నారు, మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు, మీరు రండి అన్నారు సార్. నేను ఒక 3 seconds బ్లాక్ అయిపోయింది సార్. నేను సార్ ఆ రోజు చెప్పుంటే బాగుంది కదా సార్, నేను ఏదో మీరు ఏదో జస్ట్ నార్మల్ గా తీసుకున్నారేమో అనుకున్నాను. ప్రభు ఇస్ ఎ వెరీ సీరియస్ పర్సన్ అంటే నాకు తెలియదు కదా సార్ ఆయన గురించి. ఆ రోజే నేను ఫస్ట్ మీట్ సార్ నాది. అయితే నేను అంటే నేనేమనుకున్నానంటే శిఖరం అది 7 కొండల దర్శనం చాలా కష్టం, చిరంజీవి గారి దర్శనం చాలా కష్టం, అంత ఈజీగా అవ్వదు అది అని నేను హోప్స్ పెట్టుకోలేదు సార్. ఏమాత్రం ఆయన 1% ఐ విల్ డూ విజయ్, యూ కెన్ వెయిట్ ఫర్ 2 days అంటే ఉండిపోతాను సార్, నేను ఫ్లైట్ క్యాన్సిల్ చేసి 2 నెలలు ఉంటాను నేను అంటే నేను వెళ్ళిపోయాను సార్. అంటే సార్
నేను వస్తాను సార్, కొద్దిగా రిక్వెస్ట్ చేయండి సార్, నాకేం పర్లేదు సార్ అంటే, వద్దమ్మా ఎందుకు, వెళ్ళిపోయావు కదా. కానీ చిరంజీవి గారు అయితే మాత్రం అన్నారు, నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా వస్తే మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు, ఒక టైం స్పెండ్ చేస్తున్నారు మీతోటి, లేదంటే ఆయన ఫోన్ చేస్తున్నారు, మీ నెంబర్ ఆయన కొమ్మన్నారు, లేకపోతే మీ నెంబర్ తీసుకుంటున్నారు అని చేస్తున్నారు, మీరు చేసిన దానికంటే లేదు సార్ అని చెప్పి నేను ఏడుస్తూ ఇంక నేను లేదు సార్, నాకు ఈ విషయం నాకు తెలియకపోతే నేను ఉంటాను ఇక్కడ, చిరంజీవి గారు ఉంటే ఊర్లో ఉంటే కలవమన్నారా అని నన్ను ఈ విషయం తెలిసిన తర్వాత నేను ఎలా ఉంటాను సార్, మీరు ఎలాగైనా సార్ దయచేసి ఆయన ఒప్పించండి, నేను చేయడం నుంచి వస్తాను సార్ అంటే, ప్రభు గారు బాస్కి ఫోన్ చేసి, సార్ ఆ అబ్బాయి ఊరుకోవట్లేదు సార్, ఏడుస్తున్నాడు సార్ పాపం, మీ నోటంటే ఆ అబ్బాయి పేరు వచ్చిందని ఆ అబ్బాయి చాలా ఎమోషనల్ అయిపోయాడు అంటే, పోనీ రమ్మని అయితే పోనీ, ఎందుకు పాపం అంత డబ్బులు ఖర్చు పెట్టి అంత దూరం రావడం ఎందుకు ప్రభు, అలాంటి మరి ఇబ్బంది పడకూడదు బాగా ఆలోచిస్తారు. ఈ విషయం వల్ల ఒప్పుకోదు, ఆయనకి కళని ఇంట్రెస్ట్ ఉందండి, నా అభిమాని ఇంత స్థాయి అని చెప్పాను, ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే ఇబ్బంది పెట్టడానికి ఇంట్రెస్ట్. సార్ నేను ఇది నాకు ఇబ్బంది కాదు సార్, ఫ్లైట్ టికెట్లు కానీ డబ్బులు కానీ ఇవన్నీ ఎప్పుడైనా నాకు వస్తాయి సార్ లైఫ్లోనే, కానీ చిరంజీవి గారిని కలిసే అవకాశం నాకు రాదు కదా సార్, నాకు అది మీ దేవలో వచ్చింది, మీరు ఒప్పించండి సార్ అంటే అప్పుడు ఒప్పుకున్నారు. ఇమ్మీడియట్గా మొత్తం అందరూ కలిపి మొత్తం ఫ్లైట్ టికెట్ ఇమ్మీడియట్గా తీసుకొని మొత్తం వచ్చేసాం సార్. ఓకే. వచ్చిన తర్వాత బాలా శంకర్ షూటింగ్ అవుతుంది, కలిసాం సార్. ఇంకా ఐ కాంట్ స్టాప్ మై ఎమోషన్. ఇంకా ఒక అలా ఏడుస్తున్నాను సార్, బాస్ విజయ్ ఊరుకో విజయ్ ఊరుకో, మా ఆవిడ పక్క నుంచి గిల్లేస్తుంది సార్, ఏంటి అంత పెద్ద మనిషి ఉన్నప్పుడు నువ్వు ఏడుస్తున్నాడు చిన్నపిల్లలాగా అంటే, బాస్ కూడా వద్దమ్మా తప్పమ్మా ఏమన్నద్దు, విజయ్ ఎమోషన్ అది, ఎన్ని రోజులు పోటో నేను నాకు కలాలి అనుకుంటున్నాడు, అదే ఆయన కొద్దిగా స్టిల్ ఐఎమ్ గెటింగ్ ఎమోషన్ యూనో. అంటే నేను ఊహించలేదు సార్, నేను ఆయన పక్కన కూర్చుంటానని. సారీ. వెరీ నైస్, వెరీ నైస్. నేను చిరంజీవి గారికి ఆర్డెంట్ ఫ్యాన్స్ ఎంతమందినో కలిసాను కానీ, బట్ యూఆర్ కంప్లీట్లీ సెపరేట్ విజయ్ గారు. లేదు సార్, అంటే నేను అంటే ఆయన గురించి తెలుసు కదా సార్, నాకు చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి పెరిగాను, ఆయన పక్కన కూర్చునేసరికి నేను ఐ డోంట్ కంట్రోల్. అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను సార్, అంటే ఆయన్ని దూరం నుంచి చూసినా కూడా చాలా అనుకునే వ్యక్తిని నేను, అలాంటిది ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఆ రోజంతా ఎప్పుడండి మధ్యాహ్నం 12-1 గంట నుంచి సాయంత్రం 5 వరకు మాతోనే స్పెండ్ చేశారు. ఆయనకు అవసరం లేదు సార్, యాక్చువల్గా ఆయనకి ఏడు అవసరం సార్, ఆయనకి అవసరం లేదు అసలు. నా కూతురులతో మాట్లాడి అమ్మ ఎలా ఉన్నావు, బాగా చదువుతున్నావు నువ్వు అని చెప్పని, ఇంకా నేను అలా ఏడుస్తున్నాను సార్, ఐ డిడ్ంట్ కంట్రోల్ యాక్చువల్లీ. నాలుగు తర్వాత ఇప్పుడే ఏడుస్తుంటే మీరు అంటే నేను ఆయన నాకు చూపించిన అభిమానం నేను తట్టుకోలేకపోయింది సార్. అంటే ఆయన కళాలని కోట్ల మంది అనుకుంటారు ప్రయత్నిస్తారు, అలాంటిది నాకు ఆయన ఈ ఆఫర్ ఇచ్చారా, ఇంత అదృష్టం నాకు కలిగిందా, అసలు ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఇలాంటి మనిషి పక్కన కూర్చుంటాం మనకి, ఆయన పక్కన చైర్ షేర్ చేసుకోవడం అంటే నాట్ ఈజీ కదా సార్. ఇప్పుడు నేను మామూలు కామన్ గా వెళ్ళేసారంటే మా బాగున్నావా అయిపోయింది అంతవరకే, అదేనా చాలా ఐఎమ్ సాటిస్ఫైడ్ సార్. ఆయన పక్కన చైర్ షేర్ చేశారు కదా చూసారు మా ఫ్యామిలీతోని, ఇంకా అది కూడా మీకు చిరంజీవి గారి గొప్పతనం గురించి ఇది ప్రపంచానికి తెలియని గొప్ప, అది తెలియదు సార్, ఇది చెప్పాలి, ఈ రోజు నాకు గుర్తొచ్చింది ఇప్పుడే. మేము వచ్చిన టైంలో అప్పుడే వైరస్ అంతా కూడా క్లోజ్ అయింది సార్, అంటే వ్యానిష్ అయిపోయింది, అంటే ఓకే ప్రపంచం అంతా అప్పుడే మేలుకుంది, ఐ మీన్ బయటపడింది, కరోనా నుంచి బయటపడింది, సారీ బయటపడింది, అప్పుడే అందరూ కూడా పూనుకుంటున్నారు, ఐ మీన్ అప్పుడే పనులు స్టార్ట్ చేయడం, ఓకే ఇంకా మనకి లేదు మహమ్మారి అయిపోయింది అనుకున్న టైం సార్. యాక్చువల్గా అంటే ముందు నేను వచ్చాను కదా సార్, ఇండియా వచ్చినప్పుడు కొంతమంది నన్ను మీట్ అవ్వడానికి ఇబ్బంది పడ్డారు, ఈవెన్ ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ మెంబర్స్, బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ చైనా. అంటే మళ్ళీ వీడు చైనా నుంచి వచ్చాడు, మళ్ళీ వైరస్ ఏమైనా ఉంటుందేమో వీడికి, అవును వీడి టెస్టులు చేయించుకోండి లేదా అని నన్ను ఒక 6 రోజుల వరకు ఎవరో కలలేదు సార్. క్వారంటైన్ అని పెట్టారు అది నన్ను కలలేదు, ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటే వాళ్ళు తప్పనట్లేదు, వాళ్ళ భయం వాళ్ళకుంటుంది. వెరీజ్ నేను నెక్స్ట్ టైం అదే నేను మళ్ళీ చైనా నుంచి వచ్చింది బాస్ కలడానికి 2-3 days స్పానే కదండి, జస్ట్ గ్యాప్. వచ్చిన తర్వాత ఆయన కనీసం వీళ్ళు చైనా నుంచి వచ్చారు, వీడి వైరస్ ఉంటుందేమో అదేం లేదు సార్, వచ్చారో హక్ చేసుకున్నారు, ఇంకా అంతకంటే గొప్ప మనిషి గురించి మనం ఏం చెప్తాం సార్. నా ఇంట్లో మనుషులు రక్త సంబంధం ఉన్న మనుషులే నన్ను, నా ఫ్రెండ్సే మా అనకాపల్లి ఊరు వాళ్ళే నన్ను కళ్ళడానికి 1 వారం రోజులు టైం తీసుకున్నారు సార్. అలాంటిది మేము ఫ్లైట్ ల్యాండ్ అయినా మరుసటి రోజే మమ్మల్ని చిరంజీవి గారు పిలిచారు,
హక్ చేసుకున్నారు, మా పిల్లలు ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దులాడారు. అంటే ఆయన మనిషిని మనిషిలా గుర్తించారని ఆ రోజు మా ఆవిడైతేనండి ఎమోషనల్ అయిపోయింది. మీ ఇంట్లోలో కలలేదు మనల్ని, మన చైనా నుంచి వచ్చేవని, వైరస్ ఉంటుందేమో మనకని. ఆయన అంత పెద్ద వ్యక్తి, ఆయన ఎన్ని తెలియదు అనుకుంటున్నావు నువ్వు, వైరస్ గురించి అడుగు తెలియదు అనుకుంటున్నావా? మనలో కూడా 5 రోజులు వెయిటింగ్ పెడితే ఏం చేయలేదు కదా, పెడితే బాగోదేమో అభిమానులు అంత దూరం నుంచి వచ్చాడో, ఈయన్ని క్వారంటైన్లో పెడితే బాగోదేమో అనుకోని కూడా ఇవన్నీ ఆలోచించి వాళ్ళు మస్ట్ రోజే మనల్ని పిలిచేశారు. ఆయన భయపడలేదు మనం చైనా నుంచి వచ్చామని కూడా, మనిషిని మనిషిలా చూశారు ఆయన. అవన్నీ పక్కన పెట్టిస్తారు. ఇంత గొప్ప మనిషి ఏంటండి ఆయన అని చెప్పని ఇంకా మావిడ ఎమోషనల్ అయిపోయి, నేను టాటూ వేయించుకుంటాను బాస్ది, పెద్ద డీప్ వెనకాల వేయించుకుంటాను నేను, ఆయన మనిషి కాదు అసలు, ఆయన దేవుడు ఆయన. ఇంకా మా ఆవిడ చాలా ఏమంటారంటే ఎమోషనల్ అవ్వదండి. ఎన్ని బాధలు వచ్చినా ఎంత హ్యాపీ వచ్చినా కూడా అలాగే ఉంటుంది. అంటే అది ఈజీగా కనెక్ట్ అవ్వదు ఎవరికి కూడా. ఓకే, యాక్చువల్లీ ఐఎమ్ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి సార్, బట్ మై వైఫ్ ఈజ్ నాట్ చిరంజీవి సార్ ఫ్యాన్, బట్ షీఈ్ నార్మల్. అంటే కనెక్ట్ అవ్వదు ఎవరికి కూడా. ఆ ఇన్సిడెంట్ తోటి అంటే చిరంజీవి గారి అపారమైన గౌరవం పెరిగిపోయిందండి మా ఆవిడికి. అబ్బా ఏం మనిషి అండి ఇతను చెప్పని. ఆ రోజు అంతా బోలాశంకర్ షూటింగ్ వరకు ఉన్నారండి. నెక్స్ట్ రోజు వెంటనే మళ్ళీ విజయ్ రేపు మీరు ఇంటికి వచ్చేసేయండి, ఓకేనా, ఇంటికి రండి, నాకు తెలుసు నీకు ఎక్కడితో ఇంకా నీకు సంతృప్తి కాదు, ఈ టైం నీకు సరిపోదు, నువ్వు రా ఇంటికి రా, ప్రభు రేపు ఇంటికి తీసుకురా విజయ్ని ఫ్యామిలీని కూడా. ఆ రోజు నైట్ మీరు చెప్తానమ్మా సార్, ఒక్క నిమిషం కూడా మేము పడుకోలేదు, నేను మా ఆవిడ. ఇంటికి వెళ్తున్నావా బాస్, ఇంటికి వెళ్తున్నావా. వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత సురేఖ మేడం గారు కూడా పిలిచారు, నమస్తే చేశాము. వెరీ గుడ్ విజయ్, మీరు చాలా బాగుండాలి, ఫోన్లే మీ బాస్ ఇన్స్పిరేషన్ తీసుకుని వెళ్ళారు, వెరీ గుడ్, మీరు హ్యాపీగా ఉంటే చాలా అని చెప్పున్నారండి. ఇంట్లో 2.5 hours మాతో టైం స్పెండ్ చేశారండి. ఇంకా అదృష్టం అండి మాకు అంతే. ఇంకా నేను చెప్పలేదు, అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఇంకేం అక్కడితో ఆక్కుంటా. ముందు రోజు ఫోటోగ్రాఫర్తో తీసిన ఫొటోస్ మాకు కొన్ని బెస్ట్ ఫొటోస్ ఫ్రేమ్ చేసి ఇచ్చారు. మా ఫ్యామిలీ అందరికీ కొత్త బట్టలు కొని ఇచ్చారు సార్. అది నాకు బెస్ట్ ఎమోషనల్ మూమెంట్ ఏంటంటే సార్, బట్టలు ఇవ్వడం అనేది. అంటే నేను మా ఆవిడ ఆర్య సమాజ్లో మ్యారేజ్ చేసుకున్నాను సార్, లవ్ మ్యారేజ్ మాది, నాట్ ఫ్యామిలీ అరేంజ్డ్ మ్యారేజ్. మ్యారేజ్ అయిన తర్వాత మాకు ఎవరు బట్టలు ఇవ్వలేదు సార్. అంటే మా ఫ్యామిలీ మర్చిపోయారు అనమాట. అంటే మాది లవ్ మ్యారేజ్. నేను మా ఆవిడ బిఫోర్ మ్యారేజ్ ఆల్సో దే నో అబౌట్ మై వైఫ్, వీఆర్ ఇన్ లివింగ్ రిలేషన్షిప్ ఇన్ హైదరాబాద్, దే నో ఇట్ రైట్. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అట్లీస్ట్ కొద్దిగా ఇస్తారు కదండి, ఏమంటే కామన్గా ఇవ్వలేదంటే. చిరంజీవి గారు ఆ బట్టలు పెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వీ గాట్ వెరీ ఎమోషనల్. మనకు పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ టైం చిరంజీవి గారి చేతుల మీద బట్టలు అందుకున్నాం మనం మొత్తం పిల్లలందరికీ. దేవుడిచ్చిన అదృష్టం ఇది. అంటే మన ట్రెడిషన్ కదండి, పెళ్లి అయిన వాళ్ళు కానీ ఇంటికి వచ్చిన వారు బట్టలు పెడతారు కదా, అది చిరంజీవి గారి చేతుల మీదే జరిగింది మీకు. అది పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ అండి ఇది. నెక్స్ట్ ఆయన ఫేస్ తో ముద్రించిన గోల్డ్ కాయిన్స్ ఏ ఉన్నాయి అవి 3 ఇచ్చారు నాకు. విజయ్ ఇట్స్ మై గిఫ్ట్ ఫర్ యూ అని మొత్తం ఫొటోస్ వీడియోస్ అన్ని యూఎస్బీలో చేసి ఇచ్చి, ఇంకేం చెప్తాం సార్ ఇంకా ఆయన గురించి. ఇంతకంటే ఒక కామన్ అభిమానికి ఇంత చేయవలసి అసలు అవసరం లేదు సార్. ఆయనకి ఏంటి సార్ అవసరం, 1 గంట చాలు, లేదా అరగంట, లేదా పావు గంట, విజయ్ వెరీ గుడ్ అమ్మా ఫైన్ అనొచ్చు. ముందు రోజు 5 hours మాతో టైం స్పెండ్ చేసి తర్వాత ఇంటికి పిలిపించి ఫ్యామిలీతో మొత్తం ఫోటోగ్రాఫ్ ఇవన్నీ మీరు అక్కడికి వెళ్ళి చెప్పారా? అన్ని మా ఫొటోస్ మా చైనీస్ స్టూడెంట్స్ క్రేజీ అయిపోయారు. యు నో హిమ్, హౌ యు నో హిమ్, మొంటవరకు నువ్వు ఆయన గురించి గొప్పగా చెప్పు కదా, ఆయన దగ్గరికి ఎలా వెళ్ళిపోయి నువ్వు అని చెప్పిన, ఇది అంత ఈజీ అని చెప్పని గ్లామర్ ఉంటుంది కదా సార్. మరి ఇప్పుడు చిరంజీవి సార్తో ఫోటోలు తీసుకున్న తర్వాత నేను ఫేస్బుక్ లో షేర్ చేసిన తర్వాత అంటే మా ఊళ్ళో చాలా మంది ఇది అనకాపల్లికి దక్కిన గౌరవం అని చెప్పి ఫోటోలు షేర్ చేసుకున్నారు సార్ చాలా మంది కదా. మరి అది ఎంత పెద్ద ఇంపాక్ట్ సార్. అంటే అనకాపల్లి అనే ఊర్లో ఒక వ్యక్తితో చిరంజీవి గారు ఫోటో దిగితే ఆ ఊరు వాళ్ళందరూ గర్వంగా ఫీల్ అయ్యారు సార్. అంటే మనలో ఒక్కడు చిరంజీవి గారి వరకు వెళ్ళాడు. ఏదో సామి చెప్పినట్టుంది, అక్కడ చైనా వాళ్ళే దిమ్మదిరిపోతే అనకాపల్లి వాళ్ళు అంటారు మీరు. అంటే ఇక్కడ మనకి చిరంజీవి అంటే ఒక ఎమోషన్ కదండి మొత్తం అందరికీ, ఒక ఎమోషన్. వర్డ్ చిరంజీవి గారు అంటే ఒక ఎమోషన్ అంతే సార్. ఇప్పుడు ఆయన సార్ టు బి ఫ్రాంక్, నేను కొద్ది పార్టీస్ ఎక్కువ చేస్తుంటాను మా స్టూడెంట్స్ తోటి. అప్పుడప్పుడు మంత్లీ 2 times విల్ గో టుగెదర్ టు పబ్, వి విల్ డ్రింక్ సమ్ టైమ్. మేము ఎప్పుడు పార్టీ పెట్టుకున్నా సరే చిరంజీవి గారు డ్యాన్స్ వీడియోలు చూస్తాము, అందరూ ఎంజాయ్ చేస్తామండి. ఇట్స్ మై స్టైల్ ఆఫ్ మై పార్టీ యాక్చువల్లీ. ఓకే, అలా ఉంటుంది సార్ పార్టీ.
ఇప్పుడు అక్కడ మీ స్టూడెంట్స్ లో ఎవరైనా చిరంజీవి గారి డాన్స్ వేస్తారండి, మూమెంట్ వేస్తారు. అవునా? బెస్ట్ రిజిస్టర్ మూమెంట్స్ అన్ని కూడా, హుక్ మూమెంట్స్ అన్ని కూడా వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, వేస్తారు. ఏ కొత్త మీ బాస్ దగ్గర కొత్త పాట వచ్చిందని అడుగుతారు, ఇంకా రిలీజ్ అవ్వదు, ఆగండి వెరీ సూన్ వస్తుంది. ఎందుకంటే ఆన్ రికార్డ్ ఉంది కదండి. చైనీస్ లో ఇప్పుడు గూగుల్లో చిరంజీవి గారి గురించి కొడితే మనకి బోల్డ్ వస్తాయి. అక్కడ గూగుల్లో అబౌట్ చిరంజీవిని కొడితే ఒక ఇన్ఫర్మేషన్ లో హీఈస్ నోన్ యాజ్ ఇండియన్ మైకేల్ జాక్సన్, వాళ్ళకి తెలుసు, ఆన్ రికార్డ్ ఉంది. సో దే వెరీ క్రేజీ. నేను ఒక వారధిలాగా ఆయన సాంగ్స్ అన్ని వాళ్ళకి చెప్పడం, వాళ్ళు చూడడం, ఇంట్రెస్టింగ్ గా చేయడం. నేను ఇప్పటికైనా నేను కూడా ఆయనకు ఒక అభిమానిగా, మీ అభిమానిగా మీలో ఉండే ఈ కట్టలు తెంచుకున్న ఈ అభిమాన ప్రవాహం ఏదైతే ఉందో దీనికి ఒక రూపం రావాలి. మీరు ఒక్క సాంగ్ అయినా చిరంజీవి గారి సినిమాలో చేసే అవకాశాన్ని మీరు దక్కించుకోవాలి. కాదు, ఎందుకంటే బికాజ్ యు డిజర్వ్, యు ఆర్ ప్రివిలేజ్డ్, యు హ్యావ్ ఆల్ ద what do you call, all the backing to handle him on the set. ఆయన హ్యాండిల్ చేయడానికి అంత ఈజీ కాదు సార్. అంటే కాదు, కొరియోగ్రఫీ వైజ్ that's what it is. Choreography wise అంటే ఇప్పుడు ఇన్ జనరల్ గా ఒక అభిమానికి తన ఐకన్ ఎలా ఉండాలో అభిమానికి అర్థమైనంతగా అఫ్ కోర్స్ డాన్స్ డైరెక్టర్లు అందరూ కూడా ఆయన అభిమానులే. అంటే ఆయన ఇన్స్పిరేషన్ తిరిగే రైట్. అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు. గోవిందల్ అంటాడు వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీలో బాస్ అక్కడ ఉంటే ఇల్లు కాలుదని పెట్టి. అవును, చిరంజీవి గారు ఈస్ ద డాన్స్ సెన్సేషన్ ఆఫ్ ఇండియా అండి, అంతే, ఇందులో వేరే లేదు. అంతే, ఆయన ఈజ్ ది బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియన్ డాన్స్. ఇప్పుడు ఇన్ జనరల్ గా మనకి కొన్ని కల్ట్లు ఉన్నాయి, భరతనాట్యం అని, కూచిపూడి అని, ఒడిస్సీ అని, ఇలాంటివి ఉన్నాయి కదా. ఆ కేటగిరీస్ లో చిరంజీవి గారి స్టైల్ అన్నది ఒకటి ఉంది. అది భరతముని రాయకపోవచ్చు కానీ బట్ రాబోయే తరాల్లో మాత్రం 100% ఆయన డాన్స్ కూడా ఆ గ్రంథ స్థాయి. అవును సార్, మీరు చెప్పారు కాబట్టి నేను అంటే వెరీ ఈజీ లాంగ్వేజ్ చెప్తానండి. ఇప్పుడు యాక్చువల్గా మన ఇండియన్ డాన్స్ అనేది ఒక ఫామ్ లేదు సార్. ఇప్పుడు మీరు అన్నారు భరతనాట్యం అన్నారు కదా, ఇప్పుడు ఈ క్లాసికల్ డాన్సెస్ కి, మన ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ కంటే ఒక ఫామ్ ఉంది, అంటే అది అలాగే చేయాలి. ఆ ముద్రలు గానీ, అది ఎక్స్ప్రెషన్, ఆ భంగిములు గానీ అది అలాగే చేయాలి. దాన్ని మళ్ళీ ఎవరో వచ్చి మధ్యలో మార్చడానికి లేదు. అంటే ఇట్స్ హ్యావ్ అ ఫామ్. మన ఇండియన్ డాన్సెస్ కి ఒక ఫామ్ ఉంది, బట్ సినిమా డాన్సర్కి ఫామ్ లేదు. అంటే ఇండియన్ డాన్స్ అంటే ఏంటంటే ఒక కొరియోగ్రాఫర్ యొక్క క్రియేషన్, ఒక డైరెక్టర్ యొక్క కాన్సెప్ట్, ఒక హీరో యొక్క ప్రెజెంటేషన్, ఈ మూడు కలిస్తే ఇండియన్ సినిమా డాన్స్, ఇండియన్ డాన్స్, సినిమా డాన్స్. దానికి ఫామ్ అంటారు, అంటే ఎవరికి నచ్చినట్టుగా వారు చేస్తారు. కానీ చిరంజీవి గారికి మాత్రమే ఒక ఫామ్ ఉంది, అంటే అన్ని డాన్స్ స్టైల్స్ ఆయన చేశారు. ఇప్పుడు అందరూ కూడా ఆయన డాన్స్ గ్రేస్ గురించే మాట్లాడతారండి, బట్ కంపేర్ టు గ్రేస్ హీఈస్ వెరీ ఎనర్జెటిక్ డాన్సర్. ఆయన ఎనర్జీ, ఆయన షార్ప్నెస్, ఆయన ఫినిషింగ్ స్టెప్స్, అంటే ఆయన గ్రేస్ డామినేట్ చేసింది కాబట్టి ఆయన ఎనర్జీ గురించి మాట్లాడరు చాలా మంది. మీరు ఒక్కసారి కొద్దిగా వెనక్కి వెళ్ళి ఆయన పాటలు ఇంకొకసారి మనం చూస్తేనండి, ఆయన ఎనర్జీ లెవెల్స్ పీక్స్. ఆయన ఎనర్జీ అసలు మామూలు విషయం కాదు సార్. ఒక్కొక్కసారి నాకు బాధ అనిపిస్తుంది, అరే ఏంట్రా మీరు గ్రేసా మాట్లాడతారు బాస్ది, మీరు ఒక్కసారి ఆయన చేసి కటింగ్ చూడండి, ఎనర్జీ చూడండి, ఫినిషింగ్ చూడండి, కటింగ్ ఉంటుంది. పాత సినిమాలన్నా మరి అంతే కదా సార్, ఎనర్జీ, కటింగ్, షార్ప్నెస్. ఈ కిందన బాడీ ఎంత ఎనర్జెటిక్ గా ఉండి ఎంత కటింగ్ ఇచ్చినా కూడా ఫేస్ లో మాత్రం ఆ గ్లామరస్ ఎక్స్ప్రెషన్, ఆ చార్మింగ్ ఎక్కడికి పోదు. అంటే చూడండి, ఇక్కడ ఒకలాగా ఉంటది, ఈ బాడీ కింద అంతా ఒకలా ఉండాలి, కిందన హెవీగా ఉండాలి, పైన హెవీనెస్ కనిపించదు. వెన్ యూ కంపేర్ టు అదర్ స్టార్స్ అండ్ కంపేర్ టు చిరంజీవి సార్, దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. మన కింద హెవీగా చేస్తుంటే మన ఫేస్ ఆటోమేటిక్ గా ఇలా వచ్చేస్తుంది. కానీ చిరంజీవి గారు కింద ఇలా ఉంటుంటుంది, ఫేస్ లో మాత్రం ఆ లిరిక్, ఆ యొక్క అంటే నా డాన్స్ వొకాబులరీలో ఆ ముఖ సోయిగా అంటాం, అది ఒక ఫిమేల్ కి ఒక స్త్రీ అత్వం ఉంటుంది అందులో. అవునవును సార్, సోయిగల్లో అవునవును సార్, ఆ కళ్ళు గాని, ఆ చీక్స్ గాని, ఆ స్మైల్ గాని, అవన్నీ చాలా సిమెట్రికల్ గా బ్యాలెన్స్ అవుతూ వస్తుంది. మీరు అన్నట్టుగా కింద హెవీగా ఉంటుంది.
ఎనర్జెటిక్ గా అసలు ఆ ఫేస్ లో మాత్రం ఆ వెనక వస్తున్న పాట, ఆ మీనింగ్, అందులో ఫీలింగ్ ఎక్స్ప్రెషన్, ఆ కెమిస్ట్రీ అంతా ఫేస్ లో కనబడుతుంది. వెనకాల ఉన్న బీట్స్ కనెక్ట్ లో కూడా బాడీ ఎనర్జెటిక్ గా ఉంటది. Correct. And that is not easy, sir. Not easy. Impossible. Impossibility. మీరు చిరంజీవి గారు పాత పాటలు చూస్తేనండి, ఇప్పుడు జాజ్ అని ఒక స్టైల్ ఉందండి. ఆ జాజ్ స్టైల్ అనేది ఇండియన్ సినిమాలో ఏ యాక్టర్ వేయలేదు. ఆయన డాడీ సినిమాలో పక్కింటి దాని ఏదో సాంగ్ ఉంది. ఆ సాంగ్ లో మీరు ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ బ్లాక్ డ్రెస్ తో ఉంటుంది, మీరు చూడండి. అప్పట్లోనే ఆ జాజ్ స్టైల్ ఆయన వేసారండి. ఆ జాజ్ స్టైల్ చేయాలంటే టాప్ టు బాటమ్ మొత్తం బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. ఆ ఫ్లెక్సిబుల్ గా ఉన్నప్పుడే ఆ జాజ్ లో ఉన్న ఐ మీన్ డాన్స్ ఫ్లెక్సిబిలిటీ ఏంటి అసలు? ఫ్లెక్సిబిలిటీ ఎక్కడే లేదు, మొత్తం ఉండాలండి. అది ఉంది సార్. నెక్స్ట్ హిప్ హాప్ చాలా అది మెకానిక్ లో ప్రేమిస్తే ప్రాణమిస్తా, మీరు ఆ సాంగ్ చూడండి. అందులో ఎనర్జీ కానీ, ఫినిషింగ్ కానీ, కటింగ్ కానీ, హిప్ హాప్ కానీ అప్పుడే వేస్తారు ఆయన. అంటే అన్ని స్టైల్స్ ఎప్పుడో చేస్తారండి. నాకు తెలిసి మన ఈ మధ్య హీరోలో కొట్టుకుంటుంటే డాన్స్ లో ఆయన చూస్తాడు, నవ్వుకుంటారు అంతే. ఆయన పాపం, ఆయనకు అమాయకత్వంగా ఒక్కోసారి బాగా చేసాం అంటారు కానీ మనసులో ఆయన అనుకుంటారు ఎప్పుడో చేస్తారు. కానీ బయట అనరు, ఆయన సంస్కారం అది. అంటే చాలా మంది సార్ అలా కష్టపడ్డాను సార్, ఇలా చేశాను అంటుంటే ఆయన మనసులో అనుకుంటారేమో అని నేను అనుకుంటాను సార్. ఆయన మనసులో ఖచ్చితంగా అనుకుంటారు. ఒకటి ఆయన వ్యక్తిగతంగా నాకు బాగా ఆయనతో పరిచయం ఉంది కాబట్టి, ఇన్ జనరల్ గా ఆయన ఎవరైనా ఒక గొప్ప పని చేశారు, ఒక గొప్పది, ఆయన కరిగిపోతారు. అవునండి. హీ విల్ లూజ్ హిమ్సెల్ఫ్. అవునండి. ఈ ఆలోచనలు కూడా రావు. ఏది నేను ఎప్పుడూ చేశాను కదా అది ఉండదు. ఆయన వెంటనే కరిగిపోతారు అన్నమాట. ఆయనలో ఆయన ఎందుకు కార్తికేయ స్టేజ్ మీద ఆ వీడియో చూసి సార్ నేను కూడా ఇప్పుడు కార్తికేయ నేను ఆయన్ని పట్టుకుంటే నాకు చాలా అనిపించింది, ఆయన కూడా మనిషిలాగే ఉన్నారు అన్నప్పుడు ఆయన కళ్ళని నీళ్ళు వచ్చేసాయి. ఇంకా అంతకన్నా అసలు అది వీడియో డాక్యుమెంట్ అంతే అంతే సార్. ఎవరికి అంటే నేను ఎప్పుడు ఆలోచించేది ఏంటంటే, ఒక మనిషిలోని అంత ఆర్ద్రత ఒక మనిషిలో అంటే ఆయన ఈజ్ ఎ ట్రూ ఆర్టిస్ట్. అవునండి, ట్రూ ఆర్టిస్ట్. ఇప్పుడు మీరు కూడా ఒక ట్రూ ఆర్టిస్ట్ కాబట్టి ఆయన తలుచుకోగానే ఆటోమేటిక్ గా మీకు అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. ఆటోమేటిక్ గా హఠాత్తుగా కళ్ళని నీళ్ళు వచ్చేసి ఆ నిజమైన కళాకారుడు ఆయన. అలాగే ఇప్పుడు ఎలాగైతే మనం భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, ఇంకేదో ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అలాగా వన్ డే ఇన్ కమింగ్ డేస్ ఐ కెన్ కన్ఫర్మ్ ఇట్ యూ, చిరంజీవియం అని ఒక నృత్య రీతి వచ్చి తీరుతుంది. భరత శాస్త్రంలోకి అది ఎక్కుతుంది. ఇప్పుడు అన్ని చేసి అవే కదా అఫీషియల్ గా, ఇంకా మీరు అన్నట్టు ఆ పేరు రాలేదు, అఫీషియల్ గా అనౌన్స్ అవుతామో వెరీ సూన్. చిరంజీవియం భరత శాస్త్రంలో కూడా ఎక్కిన ఆశ్చర్యం లేదు. ఇప్పుడు కమింగ్ టు ద ప్రెసెంట్, ఆయన డాన్సులకే ఈ రోజున గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ఇప్పుడు ఈ రోజున అసలు ప్రపంచంలోనే ఏ కథానాయకుడికి లేనంత ఒక సమున్నతమైన Chiranjeevi sir is the first prolific film star in the history in the world. Yes. ప్రపంచంలోనే ఏ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా ప్రొలిఫిక్ ఫిలిం స్టార్ అనేది ఎవరు లేదు సార్. యాక్టర్ కమ్ డాన్సర్, యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అ డాన్సర్ ఈజ్ ద ప్రొలిఫిక్ ఫిలిం స్టార్. ప్రపంచంలో లేదు సార్. మనకి ఎంత గర్వకారణం సార్. ఐ టెల్ యూ వన్ థింగ్, దే కాయిన్డ్ దట్ టర్మ్ ప్రొలిఫిక్ అని. బట్ ప్రొలిఫిక్ అన్న మాట కన్నా కూడా చాలా గ్రేటెస్ట్ టర్మ్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్నాయి. ఓకే, దే అరైవ్డ్ అట్ దట్ పర్టికులర్ వర్డ్ ప్రొలిఫిక్ అని. నార్మల్ గా ప్రొలిఫిక్ రైటర్ అంటారు. ప్రొలిఫిక్ అంటే సక్సెస్ఫుల్ కదా సార్. ప్రొలిఫిక్ అంటే సక్సెస్ఫుల్ అండ్ మోస్ట్ అథెంటిక్. ప్రొలిఫిక్ అంటే కూడా అంటే లైక్ ఎ డిక్షనరీ, లైక్ ఎ పెరడైమ్, లైక్ ఎన్ ఆర్టిస్టిక్, అలాగనమాట. ప్రొలిఫిక్ అంటే ప్రొలిఫిక్ బ్యాట్స్మెన్ అంటారు, ఈజ్ అ ప్రొలిఫిక్ బౌలర్ అంటారు. నాకు తెలిసి ఈ గిన్నెస్ బుక్ వాళ్ళు అయితే కరెక్ట్ గా ఇచ్చేసారు యాక్టర్ అంటే. ఎందుకంటేనండి, అంటే చిరంజీవి గారు ఈజ్ వెరీ గ్రేట్ యాక్టర్ అండి. బట్ ఆయన డాన్స్లు ఎక్కువ డామినేట్ అయిపోవడం వల్ల మనం ఎక్కువ యాక్టర్ గురించి మాట్లాడుకోం. కానీ అదే సార్ అంటున్నాను, అదే అంటున్నాను. అంటే ఆయన చేసింది ఏంటంటే, మనం ఎక్కువ చిరంజీవి గారు అనగానే వెంటనే మనం డాన్స్ అంటే కనెక్ట్ అయిపోతుంది. కానీ నాకు తెలిసి చూసి నేను చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ చూడడం వల్ల నాకు అనిపించింది,
ఈయన డాన్సుల కంటే కూడా చాలా పెద్ద ఆర్టిస్ట్ అసలు ఈయన. పెర్ఫార్మర్. కానీ మనం ఇందుకు డాన్సర్ అంటాం. ఇవన్నీ కాకుండా ఇంకొక పాయింట్ మనం ఎప్పుడు మిస్ అవుతాం, హీఈస్ ద మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. ఎస్. మీరు ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి మీరు రివైండ్ చేయండి, ఆయన డ్యాన్స్ చేస్తున్నప్పుడు, ఆయన యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఆ ఫేస్ని క్లోజర్లో పెట్టి చూస్తే ఎలాగైనా అందంగా ఉంటారు ఆయన. ఆయన అంత అందంగా ఉన్నారు కాబట్టి మనం అది రిసీవ్ చేసుకున్నామండి. మీరు ఒక్కసారి ఊహించుకోండి, ఆయన వేరే స్టెప్ వేస్తున్నప్పుడు వేరే హీరో వేస్తే మనం ఒకసారి ఊహించుకుంటే మనకి కష్టం. ఆయన చేసిన కొద్దిగా ఎక్స్ప్రెషన్స్ క్లోజప్ మనం చూస్తే వేరే హీరోని ఊహించుకుంటే మనకి కరెక్ట్ అవ్వం. మీరు ఇమోషన్ సార్, సీరియస్ ఇంటెన్స్ ఇమోషన్ సార్, మంచి ఎంటర్టైన్మెంట్ టైమింగ్, రైట్, ఎస్, మంచి రొమాంటిక్ ఎగ్జిబిషన్, అండ్ విత్ సచ్ ఎ కట్, ఎ క్యూట్ కట్ ఆఫ్ ఫిజికల్ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, యునో బాడీ ఎంత ఎవరికి ఉండవు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఒక యాక్టర్ కావాల్సినవి ముఖ్యమైనవి భరత శాస్త్రంలో భరతముని రాసింది, ఆంగికం భువనం యస్య ఆహార్యం చంద్రతారాదితం. మీనింగ్ ఏంటి సార్? ఆంగికం భువనం యస్య, ఆంగికం బాడీ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, భువనం యస్య ప్రపంచం అంతా శివుడి గురించి చెప్పింది. ఆహార్యం చంద్రతారాదితం అంటే ఆయన అలంకరణే, మహాశివుడి అలంకరణే చంద్రుడు, సూర్యుడు, తారలు. ఆయన పేరు పెట్టుకుని పుట్టిన వ్యక్తి, రైట్, శివశంకర వరప్రసాద్. అందుకనే ఆయనకి ఆ కళ్ళు నేత్రసోయిగా ఉండాలి. ఆయన కళ్ళే ఆయనకి. ఎస్, అండ్ ఫర్ ఎ ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లెట్ ఇట్ బి ఇమోషన్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ జాస్ కదలిక దానివల్లే ఎక్కువ రీచ్ అవుతుంది. అందుకనే మీకు ఈ యాక్టింగ్ కోర్సెస్ లో వాళ్ళు జా మూమెంట్ నేర్పుతారు, ఈ మన చీక్స్ కి ఆ మూమెంట్ రావాలని. వుడెన్ ఫేస్ వేసుకుని మీరు నవ్వినా ఒకటే, ఏడ్చినా ఒకటే, ఇమోషన్ చూపించినా ఒకటే, అన్ని గోడలా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఈ క్షణంలో నేను కూడా ఒక అభిమానిగా, ఈ అంతర్జాతీయ అభిమానితో కూర్చొని మాట్లాడుతున్న ఈ సందర్భంలో మీరు త్వరలో ఆయనకి ఒక్క సాంగ్ అయినా కొరియోగ్రఫీ చేసే అవకాశం అభిమానులందరూ తరించిపోతారు. అభిమానులందరూ అంటే యావత్ ప్రపంచంలో విస్తరించిన ఆయన అభిమాన సామ్రాజ్యం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఇట్స్ ఎ గ్రేట్ క్రౌన్ టు ది వరల్డ్ ఆఫ్ హిస్ ఫ్యాన్స్. మీరు వచ్చి ఒక్క సినిమా కొరియోగ్రఫీ చేసి ఎవరికొండ సార్ కొరియోగ్రాఫర్ అన్న ఎవరికైనా సరే బాస్ సాంగ్ చేయాలని అల్టిమేట్ గా అది ఎవరికైనా ఫైనల్ రీచ్, ఫైనల్ డెస్టినేషన్ ఎవరికైనా అదే. నాకు మాత్రం కాదు, మీరు ఎవరికైనా ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నది, ఆ పర్టికులర్ దానిలో ఒక పాట రాయాలన్నా, ఆయనతో ఒక మంచి పెర్ఫార్మెన్స్ సీన్ చేయాలన్నా, అంత కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉంటే ఆయన ఎలాంటి వాళ్ళు అంటే ఆయన ఒక మిర్రర్, యూ కెన్ సీ యువర్ సెల్ఫ్ ఇన్ హిమ్. ఇప్పుడు మీరు ఒక మంచి డాన్స్ మూమెంట్ చెప్పారు అనుకోండి, మీ మనసులో ఏదైతే ఉందో that he will perform in a better fashion, in a better degree, in a better angle. So you will see yourself in a better way in him. మీరు అనుకున్న దాన్ని, రైట్? సో అంటే నాకు వాసన కొత్తగా చూపించాలి ఉంటుంది సార్. అంటే నాకు ఆయన చేయలేదంటే ఏం లేదు కదా సార్. ఆయన్ని మీరు కొత్తగా చూపించడం కాదు, మిమ్మల్ని ఆయన కొత్తగా చూపిస్తారు. మీరు ఒక డాన్స్ మూమెంట్ చెప్తే దాన్ని ఆయన అద్భుతంగా 1,00,000 రెట్లు ఎక్కువ బాగా చేస్తారు. అది నాకు తెలుసు అండి. అరే ఎవరే డాన్స్ మూమెంట్ చేసిందంటే అతను ఎవరో చైనాలో విజయ్ అని ఉంటాడంటండి, ఆయన చేసిందని మీకు పేరు వస్తుంది అనమాట. నేను అనేది ఏంటంటే సార్, చిరంజీవి గారు చేయలేదంటే ఏం లేదు, అన్ని చేస్తారు ఆయన. ఇంకా ఆయన చేయలేదంటే ఏం లేదు, అంటే ఆయన ఏదో విధంగా కొత్తగా ఆయన ముందు ఏదో ఇప్పుడు చేయలేనిది ఏమైనా చేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ అండి. ఎదుగుతున్నాను ఇంకా ఆయన ఏం చేస్తే బాగుంటుందని. ఎతకండి. అది ఏంటంటే ఇప్పుడు నాకు ఏదున్నా కూడా ఆయన నుంచే వస్తుంది. ఆయన చేస్తారు కదా ఆల్రెడీ, మళ్ళీ మనం ఆయన దగ్గరికి అదే పట్టుకెళ్తే ఏంటి, ఆయన తెలియకుండా ఆయన సామాన్లు మళ్ళీ మనం ఆయనగా అమ్మితే ఎలా ఉంటుంది, కామెడీగా ఉంటుంది. ఆయనకి తెలియలేనిది ఏవైనా అంటే ఆయన చూడలేనిది ఏవైనా మనం ఆయన ఎగ్జైట్మెంట్గా చేయాలి మనం. ఇప్పుడు మీరు చెప్తాను సార్, ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా మ్యాక్సిమం 70 to 80% ఆయన చేస్తే ఒకప్పుడు
ఇప్పుడు చేస్తున్నాను కూడా ఆయన చేసినవే. నథింగ్, ఐ టెల్ యూ వన్ థింగ్, నథింగ్ ఈజ్ న్యూ దట్ చిరంజీవి గారు డిడ్ నాట్ పెర్ఫార్మ్ ఇన్ ది పాస్ట్. అంచేది ఏంటంటే అఫ్ కోర్స్ అందరూ సరెండర్ అయిపోయారు ఆ విషయంలో అనుకోండి. ఆయనకి అందరూ సరెండర్. అంటే నేనేంటి సార్ ఆయన డ్రెస్సింగ్ లో కానీ అంటే ఏదైనా కొత్తగా అంటే ఓన్లీ నాట్ ఓన్లీ కొరియోగ్రఫీ, నాట్ ఓన్లీ డ్యాన్స్ మూవ్స్, కొత్త రకమైన లొకేషన్ కానీ కొత్త రకమైన కాస్ట్యూమ్ కానీ ఇప్పటివరకు ఆయన హుడిల్స్ వేసుకోలేదు సార్. ఇప్పుడు వచ్చి మీరు చూడండి, నేను ఇప్పుడు చెప్పొద్దు బయటికి, మీరు బలివర్లాగా ఉన్నారు. నాకు పర్సనల్ గా బయటకి వెళ్ళక చెప్పండి. అంటే నేను మళ్ళీ ఇండియా వచ్చేసరికి యూ విల్ సీ దట్. నేను ఇప్పుడు చేస్తుంది ఏంటంటే ఆయన్ని రీసెర్చ్ చేస్తున్నాను. ఏంటంటే నేను ఆయన టచ్ చేయలేని కాస్ట్యూమ్ ఏంటుంది, ఆయన పెర్ఫార్మ్ చేయని మూమెంట్ ఏమైనా ఉంది, ఏ కైండ్ ఆఫ్ చేయలే అది చూస్తాను తప్పగానండి. నేను ఆయనకి ఏం చేయించాలో అంత కాదు, ఫస్ట్ ఆయన చేసినవి కూడా మనం రీసెర్చ్ చేసి దీన్ని ఇట్లా మౌల్డ్ చేయొచ్చు, అది అంటే ఈ విధంగా నేను కొత్తగా అంటాను. కానీ చిరంజీవి గారు ఏదో మళ్ళీ అద్భుతం తీసుకురావాలి కదా, ఒక అద్భుతానికి ఎక్కడ పట్టుకురావాలి అద్భుతాన్ని అవసరం లేదు. కాదు ఏదైనా కాస్ట్యూమ్ వైజ్ కానీ ఇప్పుడు మీకు ఇంద్ర బిట్ వేరే అప్పట్లో బ్రేక్ డాన్స్ వచ్చిన కొత్త రోజుల్లో పసివాడి ప్రాణం సినిమాలోనే అసలు ఏంటి బ్రేక్ డాన్స్, చక్కని చుక్కని. నేను అప్పుడు డాన్స్ అన్నా ఏ చిరంజీవి గారి పాటలే. ఎక్కడ షో చేసినా మనం పూజ చేస్తే శుక్లాం భరత్తో స్టార్ట్ చేస్తాం. నేను ఎక్కడ షోకి వెళ్ళినా ఫస్ట్ చిరంజీవి గారి పాట వేయాలి, అదొక సెంటిమెంట్. ఆయన పాట వేస్తే ఆటోమేటిక్గా జనాలు చప్పట్లు కొడతారు, అది మేము క్యాష్ చేసుకునేవాళ్ళు. చిరంజీవి గారు పాట వేస్తే చప్పట్లు కొడతారు అందరూ, మన షో హిట్ అంతే. ఆయన మనకి వచ్చిన ఆనమైతే అది. అందుకే ఇప్పుడు మీకు మన ఆడియోలు రిలీజ్ అయ్యేటప్పుడు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేస్తుంటాయి. అవును సార్. పాట ఎలా రాసినా, పాట ఎలా పాడినా, పాట ఎలా ట్యూన్ చేయబడినా, బికాస్ అది చిరంజీవి గారి పాట కాబట్టి ఆటోమేటిక్ గా మిలియన్స్ వ్యూస్ వచ్చేస్తాయి. అది ఇంకా ఆయన మార్కు, ఆయన సంతకం, ఆయన సంకేతం, ఆయన కేతనం అన్నది ఇంకొకళ్ళు మళ్ళీ రిపీట్ చేయలేరు, రిపీట్ చేయబడవు 100%. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ విజయ్ గారు. మీరు రాబోయే రోజుల్లో 100% చైనా నుంచి హైదరాబాద్ వచ్చి మళ్ళీ స్థిరపడాల్సిన అవసరం వచ్చే రేంజ్ లో మీరు చిరంజీవి గారికి మంచి పాట చేయాలి. అండ్ మీరు ఆ పాటతో మీరు మళ్ళీ చైనాలో మరింత చూడండి. ఈ మధ్యన ఎవరో మన ఇండియన్స్ ముఖ్యంగా అక్కడ అమెరికాలో రాజకీయాల్లో కూడా అలా మీరు చైనాలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. పాపులారిటీ మీకు చిరంజీవి గారి ద్వారా లభించాలని నేను కోరుకుంటున్నాను. అండ్ లవ్ ఇట్ టు హ్యావ్ యూ ఇన్ అవర్ హిట్ టీవీ. అండ్ ఇట్ ఈస్ 100%, ఇట్స్ ఎ గ్రేటెస్ట్ మోస్ట్ సబ్లైమ్ ట్రిబ్యూట్ to the all-time legend, the megastar Chiranjeevi garu. And I love you Vijay garu for this, to grace our studio and share all your experiences with us about our lovely icon called megastar Chiranjeevi. ఇది చూసారా, ప్రపంచవ్యాప్తంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ చైనాలో బతుకుతున్నా, చైనా భాష, చైనా గాలి, చైనా భోజనం చేస్తున్నా ఆయన మాత్రం చిరంజీవి గారి అభిమాని మాత్రమే లైఫ్ లాంగ్. See, let us really celebrate this hour of megastar Chiranjeevi in Hit TV. Thank you watching. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.